Hello everyone, a very good evening. I hope I am clearly audible and visible. ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? క్లియర్గా వినిపిస్తుందా నేను చెప్పేది? యా రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మొన్న 22nd నాడు వెంకట్ సార్ మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క ప్యాటర్న్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటివి అండ్ ఎలిజిబిలిటీ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. దాని తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కూడా కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ కూడా ఈ సెషన్లో రిజాల్వ్ చేద్దాం. అలాగే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లాస్ట్ 10 yearsలో 4 times జరిగింది. ఆ 4 times జరిగిన దాంట్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి కొన్ని నెంబర్స్తో చూద్దాం ఇవాళ. రైట్, నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్లీ ద ఎజెండా. అసలు గ్రూప్ 1 అనగానే చాలామంది సార్ అప్డేట్ ఏంటి సార్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో అప్డేట్ ఏముంది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ట్రెండ్స్ అనేవి ఎందుకు, వై వీ నీడ్ టు సీ ద ట్రెండ్స్, బికాజ్ చాలామంది ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ ఏంటి చూసేసి డైరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు. బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్, వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్. ఆ ప్లానింగ్కి కావాల్సిన నెంబర్స్, సో నెంబర్స్ బేసిస్ మీదే మనం ప్లానింగ్ అనేది చేసుకుంటాం. సో దట్స్ వై ట్రెండ్స్ అనాలిసిస్ ఈజ్ నెసరీ. సో ఎందుకు అనేది చూస్తాం. అండ్ వాట్ ఆర్ ద టూల్స్ ఫర్ ద ట్రెండ్స్ అనాలిసిస్ అనేది కూడా చూస్తాము. అలాగే 4 times నోటిఫికేషన్ వచ్చింది అండ్ నోటిఫికేషన్ అనాలిసిస్ కూడా చూస్తాం. అండ్ దెన్ ప్రిలిమ్స్ అనాలిసిస్ అండ్ మెయిన్స్ అనాలిసిస్ అండ్ దెన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. దెన్ వీల్ బి టేకింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. ఎస్, లాస్ట్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ క్వశ్చన్స్ అనేవి మీరు నోట్ చేసి పెట్టుకోండి. విల్ బి డిస్కసింగ్ ఇట్. నో ఫస్ట్లీ అప్డేట్స్ ఏంటి అంటే డిసెంబర్లో మనకు ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ దేని గురించి, లోకల్ అనే దానికి డెఫినేషన్ ఏంటి అనేది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ హూ ఈజ్ కన్సిడర్డ్ ఏ లోకల్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ఆఫ్ 2025 కింద ఈ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. విచ్ ఈజ్ ఎ క్రూషియల్ థింగ్ బై ఎందుకంటే మనకి జోనల్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. ఆ జోనల్ సిస్టమ్ని ఇంకొంచెం ఫర్దర్గా డివైడ్ చేస్తారు. ఎందుకు, ఇదివరకు 13 districts ఉండేవి, ఇప్పుడు 28 districts అయినాయి. సో హౌ డిడ్ దే రీఆర్గనైజ్ ఇట్ అండ్ హౌ డిడ్ దే రీఆర్గనైజ్ ద జోనల్ సిస్టమ్ అనేది మనకి క్లియర్గా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. విచ్ ఈజ్ ఎ క్రూషియల్ థింగ్ విచ్ ఈజ్ క్లియర్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద నోటిఫికేషన్. సో ఒక థింగ్ క్లియర్ అయిపోయింది. అండ్ దాంట్లోనే లోకల్ అనే దానికి క్లియర్గా డెఫినేషన్ ఇచ్చారు. అండ్ మనం కంపేర్ చేస్తే చూద్దాం వాట్ ఈజ్ మెంట్ బై లోకల్. అంటే మనము ఈ ఏ జోన్కి లోకల్ అనేది క్లియర్గా చాలామంది స్టూడెంట్స్ అడిగిన డౌట్, మనం అది ఒక్కసారి క్లారిఫై చేద్దాం. ఫస్ట్ మనకి తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండింటికి కూడా డిఫరెన్స్ కూడా చెప్తా. తెలంగాణలో ఏంటి అంటే 1st to 7th కానీ ఒక స్టూడెంట్ అక్కడ చదివినట్టయితే వాళ్ళు అక్కడ లోకల్ అవుతారు. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక 3 steps ఉంటాయి. రీసెంట్గా నోటిఫై చేసిన దాంట్లో ఒక 3 steps ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి 4 years ప్రయర్గా ఎక్కడైతే చదివారో అక్కడ వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో వాట్ యూ మీన్ బై క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మనకేంటిది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఫస్ట్ 10th class అంటారు జనరల్గా. సో 10th classకి 4 years అంటే ఏంటి, 7th నుంచి 10th వరకు ఎక్కడైతే చదువుతారో వాళ్ళు అక్కడ ఆ జోన్కి లోకల్. అండ్ దెన్ సెకండ్ క్రైటీరియా, సపోజ్ చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా 10th class ఎగ్జామినేషన్ రాస్తారు స్కూల్లో స్కూలింగ్ అవ్వకుండా. అలాంటి వాళ్ళకి ఎలాగ, లాస్ట్ 4 years క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంటే ముందు 4 years ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటుందో అది వాళ్ళ లోకల్ ఏరియా కింద వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ లెట్సే ఐఎమ్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని అనుకున్నాం, నేను డైరెక్ట్గా 10th class రాశాను, ఐ డెంట్ హ్యావ్ ఎనీ స్కూలింగ్. అండ్ అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ 4 years అంటే 10th class కంటే ముందు 4 years ఎక్కడైతే నేను రెసిడెన్స్ ఉన్నానో రెసిడెన్స్ సర్టిఫికేట్లో ఉంటుంది అండ్ దాని ప్రకారం నేను అక్కడ లోకల్ కింద కన్సిడర్ చేస్తాను. అండ్ దెన్ ద థర్డ్ క్రైటీరియా, కొంతమంది స్టూడెంట్స్ ఏంటి ఈ లాస్ట్ 4 years 7th 8th 9th 10th ఏదో ఒక ఇయర్ బయట కూడా చదువు ఉంటారు, ఆ జోన్లో కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో కూడా చదువు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటిది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి 7 years ముందు ఏదైనా 4 years ఎక్కడైతే చదివారో అక్కడ లోకల్ అవుతారు. రైట్, సపోజ్ 10th class క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10th 9th 8th 7th 6th 5th 4th to 10th ఏదన్నా 4 years మీరు ఎక్కడైతే చదివారో అది మీ లోకల్ ఏరియా అవుతుంది. క్లియర్? సరే, ఇది కాదు సార్
ఒకవేళ మనకి ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేయలేదు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో మెన్షన్ చేయలేదు. అలాంటి టైంలో ఏంటిది, మనకి ఇదివరకు ఏముండేది, 7th క్లాస్ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేది, మీకు గుర్తుంటే 7th క్లాస్ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేది. అలాంటి టైంలో ఒకవేళ ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్లియర్గా మెన్షన్ చేయకపోతే 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 1st to 7th ఎక్కడ చదివితే అది మీ లోకల్ ఏరియా అవుతుంది. దిస్ ఇస్ ద 4th కండిషన్, చాలా లీస్ట్ ఆఫ్ ద కండిషన్స్ అది. సో ఇది లోకల్ ఏరియా యొక్క డెఫినేషన్, చాలా క్లియర్గా మనకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశారు. అండ్ దాంతోపాటు మనకి 2 మల్టీ జోన్స్ తీసుకొచ్చారు. ఇదివరకు ఆ మల్టీ జోన్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఏంటి అంటే 2 మల్టీ జోన్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఒక 6 జోన్స్. సో ఆల్ ద డిస్ట్రిక్ట్స్ వర్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 6 జోన్స్. అండ్ మనకి దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమి ఇచ్చారంటే డిస్ట్రిక్ట్ వైడ్ పోస్ట్, దట్ ఈస్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ కానీ దానికంటే కింద లెవెల్ కానీ ఏమైనా పోస్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్లో 95% ఈజ్ అలొకేటెడ్ టు ద లోకల్స్. 95% ఈజ్ అలొకేటెడ్ ఓన్లీ టు ద స్టూడెంట్ హూ ఈజ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ మరి మిగతా 5% నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ కాదండి. ఇదే చాలాసార్లు తెలంగాణలోనూ సేమ్ ఇదే ఇష్యూ, గొడవలు కూడా అయ్యాయి. నాన్ లోకల్ కాదు, అన్రిజర్వ్డ్ అంటే టాప్లో వచ్చిన వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి మిగతా 5% వెళ్తుంది. దాంట్లో నాన్ లోకల్ కూడా ఉండొచ్చు, దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అది ఇప్పటి వరకు ఉన్న ఒక అప్డేట్. రెండో అప్డేట్ ఏంటిది, ఈ ఉగాదికి ఏదో క్యాలెండర్ ఏదో అంటున్నారు. ఎస్, క్యాలెండర్ ఖచ్చితంగా వస్తే విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. అండ్ యూ విల్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇన్ జనరల్ మన ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ అయితే ఫస్ట్ పోలీస్ నోటిఫికేషన్స్తో స్టార్ట్ చేస్తారు, చివరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్తో ఎండ్ చేస్తారు. ఇన్ జనరల్గా అదొక ప్యాటర్న్ అనమాట. రైట్, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అక్టోబర్ అండ్ నవంబర్. అండ్ కానీ మొన్న 22nd నాడు వెంకట్ సార్ ఒక క్లియర్గా చెప్పారు, ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఈరోజే స్టార్ట్ చేయాలి, అంతే తప్ప నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే మనం నెక్స్ట్ దాంట్లో చూస్తాం, సార్ నోటిఫికేషన్ పడిందా, మనకు టైం కూడా ఉండదు. రైట్, సో ఇది ఇప్పటివరకు ఉన్న మనకు అప్డేట్స్. రైట్, నెక్స్ట్ సిలబస్లో అప్డేట్స్ ఏంటి, మీకు ఆల్రెడీ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వెంకట్ సార్ చెప్పారు. ఒకసారి మళ్ళీ నార్మల్గా చెప్తాను, ఎందుకంటే మొన్న సెషన్ కానీ అటెండ్ కావద్దు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దీంట్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. 120 మార్క్స్, 120 మార్క్స్. మనకు ఒక చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, తెలంగాణ లేదు, అది ఏపీలో ఉంది, నెగిటివ్ మార్కింగ్ అని. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. అండ్ దెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇది డిఫరెంట్ రేషియోస్లో తీసుకున్నారు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ డిఫరెంట్ రేషియోస్లో తీసుకున్న డిఫరెంట్ నోటిఫికేషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఇన్ జనరల్గా ఏంటి అంటే 1:12 రేషియోలో కానీ 1:15 రేషియోలో కానీ తీసుకుంటాము అని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఓకే, దాని తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ వల్ల అది మారుతుంది, మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 5 పేపర్స్ అపార్ట్ ఫ్రమ్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ విచ్ ఈస్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. 5 పేపర్స్ ఉంటాయి, మెరిట్ పేపర్స్. జనరల్ ఎస్సే, హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ లా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి 5 పేపర్స్, 5 into 150, 750 మార్క్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూ 75 మార్క్స్. సో ఈ టోటల్ 825 మార్క్స్కి మీకు ఎవాల్యుయేట్ చేస్తారు. 825 మార్క్స్లో మీరు ఎంతలో వస్తే దాని ప్రకారం మీ ర్యాంక్ అనేది ఉంటుంది. రైట్, సో ఇది ప్యాటర్న్. నా కొన్ని ప్యాటర్న్లో చిన్న చేంజెస్ జరుగుతాయి సార్ అని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉన్నాయి అండ్ ఏమేమి అవ్వబోతున్నాయి. దేర్ మే బీ ఏ ఛాన్స్. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తాను దేర్ మే బీ ఏ ఛాన్స్ అని, మీరు మాత్రం ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ ఉందో అంటే 12/2023 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఇలాగే 2023 డిసెంబర్లో కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికంటే 1 మంత్ ముందు ప్యాటర్న్ చేంజ్ అయిపోతుందని అందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు. కానీ లాస్ట్లో ఏం చేశారు, సేమ్ ప్యాటర్న్తో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. సో అంటిల్ ఇట్ ఈస్ నోటిఫైడ్, ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ ద డ్రాఫ్ట్. కానీ మనం ఏమేమి చేంజెస్ జరిగే ఛాన్స్ ఉందని డిస్కస్ చేద్దాం, జస్ట్ మనలో మనమాట అంతే. ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 అని ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉంది. కానీ దాన్ని ఏం చేస్తున్నారు, 240 మార్క్స్కి ఉంది. ఇప్పుడు దాన్ని 150 మార్క్స్కి సింగిల్ పేపర్ అంటే
2017 నోటిఫికేషన్ ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా చేద్దాము అని ట్రై చేస్తున్నారు. అండ్ సెకండ్ చేంజ్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏదైతే 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అనవసరము, 2 కలిపి సింగిల్ దాంట్లో పెట్టి 75 మార్క్స్ ఇది 75 మార్క్స్ అది పెడదామని ట్రై చేస్తున్నారు. ఇవి సిలబస్లో జరుగుతున్న చేంజెస్. అంటిల్ ఇట్ ఈస్ నోటిఫైడ్ ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితులు. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం ట్రెండ్స్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. సార్ అసలు ఎందుకు సార్ మనకి సోది ట్రెండ్స్ అనాలిసిస్ ఎందుకు డైరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామంటే నో, ట్రెండ్స్ అనాలిసిస్ మనం మాట్లాడుకోవాలి. సో అందరూ కూడా జరుగుతున్న T20 వరల్డ్ కప్ చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇండియా క్వాలిఫై అవుద్దా సెమీస్కి? ఛాన్సెస్ ఎంత % ఉంటాయి? మెసేజ్ చేయండి ఒకసారి. 60 మెసేజ్ చేయక్కర్లేదు చెప్తున్నా, 60 to 75% అలా ఛాన్సెస్. సార్ సౌత్ ఆఫ్రికా గెలవాలి వెస్టిండీస్ మీద, మనం జింబాబ్వే మీద గెలవాలి, తర్వాత వెస్టిండీస్ మీద గెలవాలి అంటే మనం అన్ని సినారియోస్ కూడా చూస్తాం. ఎందుకు? ప్రీవియస్గా ఏవైతే పెర్ఫార్మెన్స్ ఉన్నాయో చూసి దాని బేసిస్ మీద వాట్ ఈస్ ద బెస్ట్ పాజిబిలిటీ అనేది మనం చూస్తాం, అవునా? సో లైక్ వైజ్ మనం క్రికెట్కే అందలా చూస్తే మనం ఎగ్జామినేషన్కి ఇంకెంతలా చూడాలి? అందులోనూ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లోనూ 4 నోటిఫికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు యూపీఎస్సీలోనూ డిఫరెంట్ చాలా ఒక 10 to 10 years బ్యాక్కే వెళ్ళచ్చు. అంటే ఇన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఆర్డర్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద ఎగ్జామినర్, అంతే కదా? ఇప్పుడు ఎగ్జామినర్ ఏమి ఒకసారేమో ఫండమెంటల్ రైట్స్ గురించి అడుగుదామని చెప్పి అడిగి ఇంకొకసారేమో పొలిటికల్ పార్టీస్ గురించి అడుగుదామని అంత డ్రాస్టిక్ థింకింగ్ ఉండదు కదా. ఎగ్జామినర్ యొక్క థింకింగ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఒక స్టాండర్డ్ సెట్ చేశారు వాళ్ళు, ఎక్సెప్ట్ వన్ పర్టికులర్ ఇయర్, దట్ ఈస్ ఇన్ 2016, వేర్ 100 క్వశ్చన్స్లో ఒక 80 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అడిగేశారు. దట్ ఈస్ ఓన్లీ రేర్ పాసిబిలిటీ. కానీ ఆ పర్టికులర్ థింగ్ అడిగారు కదా అని నెక్స్ట్ ఇయర్ మనం మొత్తం కూడా కంగారు పడిపోయి అసలు ప్యాటర్న్ అంతా అర్థం చేసుకోకుండా కానీ చదివిన మళ్ళీ స్టాండర్డ్ ప్యాటర్న్కి వచ్చేసాడు. అప్పుడు ఏమైంది? ఎవరైతే స్టాండర్డ్గా స్టేబుల్గా ముందు ప్యాటర్న్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేశారు. లైక్ వైజ్ ఈ ఇయర్ 2023లో ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చాడో గ్రూప్ 2 ప్రిలిమ్స్ చాలా టఫ్గా ఇచ్చాడు. ఎంత టఫ్గా ఇచ్చాడంటే ఇట్ ఈస్ ఆఫ్ గ్రూప్ 1 లెవెల్. అందరూ కూడా అమ్మో గ్రూప్ 2 ప్రిలిమ్సే అంత టఫ్గా ఇచ్చాడు అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఇంకెంత టఫ్గా ఇస్తాడు అని అబ్బా ఏమేమి బుక్స్ అన్నీ రెఫర్ చేశారు. కానీ లాస్ట్కి చూస్తే బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. బేసిక్ క్వశ్చన్స్, చాలా బేసిక్ క్వశ్చన్స్ అంతరా అంటే దట్ ఈస్ గ్రూప్ 2 ప్యాటర్న్, దట్స్ ఇట్. గ్రూప్ 2 మెయిన్స్ ఏ రకంగా అయితే జరిగిందో అది గ్రూప్ 2 ప్యాటర్న్. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏ రకంగా జరిగిందో అది గ్రూప్ 2 ప్యాటర్న్ కాదు. ఇట్స్ ఎ రేర్ అకరెన్స్. ఎప్పుడు కూడా రేర్ అకరెన్స్ని పట్టించుకొని మనం కానీ ట్రెండ్స్ని కానీ పట్టించుకోకుండా ఉంటే దెన్ వీల్ బీ అట్ ద లాస్ అట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్. ఎందుకు? లాస్ట్ ఇయర్ గ్రూప్ 2నే తీసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఇచ్చాడు, గ్రూప్ 1 లెవెల్లో ఇచ్చాడు. మెయిన్స్ ఎగ్జామినేషన్ కొంచెం అనలైజ్ చేద్దాం. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏంటిది? ఫస్ట్ టైం ఆ రకమైన ప్యాటర్న్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. లైక్ 2 పేపర్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ టైం ఆ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేశాడు. రైట్, అందులోనూ అంతకుముందు అంతా కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి, అవునా? ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద పేపర్ టు బి సో టఫ్? అవును కదా, బేసిక్ లాజిక్ కదా అది. సో ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూసి ఇది స్టాండర్డ్ని సెట్ చేస్తారు, వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఎవరైతే అమ్మో ప్రిలిమ్స్ చాలా టఫ్గా ఇచ్చారో మెయిన్స్ ఇంకా టఫ్గా ఇస్తారో యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే బికాజ్ ఎప్పుడైతే నేల విడిచి సాము చేస్తామో అప్పుడు ఆబ్వియస్లీ మనకి దెబ్బతింటాం, అంతే సింపుల్. రైట్, సో అందుకే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. అండ్ దట్ ఈస్ ద టూల్ ఫర్ యాక్చువల్లీ అనలైజింగ్ ద ట్రెండ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ రకంగా చేంజ్ అయ్యాయి, ఓవర్ టైం బీట్ చేంజ్ అవుతాయి, ఎందుకు చేంజ్ అయ్యాయి డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకి 2014 తర్వాత 4 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటేమో 2016లో నోటిఫై అయింది, ఒకటేమో 2018లో నోటిఫై అయింది, ఒకటేమో 22లో నోటిఫై అయింది, 23లో ఒకటి నోటిఫై అయింది. సో 4 నోటిఫికేషన్స్ వచ్చాయి. మనకేంటి అంటే 2019 అంటే 2018 నోటిఫికేషన్లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ముందంతా ఏంటి 150 క్వశ్చన్స్ ఉండేవి. ఆ 150 క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ అప్పుడు కూడా ఉండేది. కానీ దాని తర్వాత ఏం చేశారు 120,
ప్లస్ 120 చేశారు. ఇది ఒక క్రూషియల్ చేంజ్ అనమాట. సో వారి టైం పీరియడ్ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎప్పుడు కూడా మనవాడు 563, 595 ఇలా నోటిఫికేషన్ వేయలేదు. 4 నోటిఫికేషన్స్ కూడా కలిపినా సరే 500 రావు. కానీ యూ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ 4 times. మీకు 4 times ఆపర్చునిటీ వచ్చింది మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడానికి. సో ఇట్ ఈస్ గుడ్ కదా, ఎందుకంటే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇచ్చారు. అండ్ అందులోనూ మనం ఒక్కసారి కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. 2016 నోటిఫికేషన్ అనేది 30th December నాడు ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసాడు? ప్రిలిమ్స్ May 7th. అంటే ఇక్కడ ఎంత టైం ఇచ్చాడు? December 30th కానీ నోటిఫికేషన్ ఇస్తే ఒక 5 months ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు. 2018 నోటిఫికేషన్ చూద్దాం. ఇది కూడా December 31st. మన వాళ్ళు ఏంటంటే అందరూ కూడా December 31st ఎంజాయ్ చేస్తుంటే ఏపీపీఎస్సీ వాడికి అదొక అలవాటు మనల్ని డిప్రెషన్కి గురి చేయడం ఎప్పుడు అంతే, రైట్. సో 2018లో కూడా కరెక్ట్ December 31st నాడు ఇచ్చాడు. మేలో కండక్ట్ చేశాడు. 2022 నోటిఫికేషన్ చూద్దాం. సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months, అంటే టైం తగ్గింది. నెక్స్ట్ 2023 నోటిఫికేషన్ చూద్దాం. డిసెంబర్లో ఇచ్చాడు, మళ్ళీ మార్చ్లో పెట్టాడు. 3 months. సో అంటే ఏంటి, మినిమం 3 months ఆఫ్ టైం అనేది మీకు ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. అవునా, ఇది క్లియర్ కదా. సో మీరైతే కంగారు పడాల్సిన పనే లేదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ టైం నుంచి మీకు 3 months టైం ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ ఆటోమేటిక్గా సెటప్ అవుతుంది. అర్థమవుతుందా? సో సార్ టైం చాలా తక్కువ ఉంది, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని టెన్షనే పడద్దు. ఇది ఫస్ట్ థింగ్, ఎందుకంటే మనం అనలైజ్ చేసాం ఏ రకంగా ఇస్తున్నారని. నెక్స్ట్ ప్రిలిమ్స్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారో చూద్దాం. 2016 నోటిఫికేషన్ చూస్తే మేలో ప్రిలిమ్స్ డిక్లేర్ చేశారు. రిజల్ట్ ఎప్పుడు పెట్టారు? ఆగస్ట్లో పెట్టేశారు. 3 months టైం, చాలా క్విక్గా. అండ్ దెన్ 2019లోది అంటే 2018 నోటిఫికేషన్ 19లో రిజల్ట్ ఇచ్చాడు. 1 year పట్టింది లిటరల్లీ, రైట్, లిటరల్లీ 1 year పట్టింది. December 14th to 20th. 2023 చూద్దాం. 2023 January 27th నాడు రిజల్ట్ డిక్లేర్ అయ్యింది. ఎన్ని మంత్స్ ఇచ్చాడు? 5 months. ఇది కూడా 1 year, ఆల్మోస్ట్ 1 year కంటే ఎక్కువ. ఇక్కడ మీరు చూడండి ట్రెండ్ ఒకసారి. ఎక్కడైతే ఎలక్షన్ ఇయర్స్ లేవో అక్కడ నోటిఫికేషన్ చాలా క్విక్గా అయిపోయింది. చాలా అసలు ఏవి ఇష్యూస్ లేకుండా 2016 నోటిఫికేషన్ కావచ్చు, 22 నోటిఫికేషన్ కావచ్చు. ఒకటేమో టీడీపీ గవర్నమెంట్లో, ఒకటేమో జగన్ గారి గవర్నమెంట్లో, 2. ఓకే, సో ఈసారి కూడా స్టెబిలిటీ ఉంది కాబట్టి మీరు నోటిఫికేషన్ క్విక్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్విక్గా కంప్లీట్ అయిపోతుంది వితౌట్ ఎనీ హికప్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ మీరు చూడండి, కంప్లీట్గా ఈ ప్రాసెస్ వచ్చేసరికి 2016 నోటిఫికేషన్ అనేది December 30th నాడు ఇచ్చారు. ఎప్పుడు కంప్లీట్ అయింది? 2018 April కంప్లీట్ అయింది. 16 months. అదే 22 నోటిఫికేషన్ September 2022లో ఇచ్చారు. ఆగస్ట్ 2023, అంటే ఎగ్జాక్ట్లీ 1 year డైనమిక్గా. గౌతమ్ సవాంగ్ గారు అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ కింద ఉన్నారు. డైనమిక్గా 1 yearలో కంప్లీట్ చేశారు. అంటే దట్ ఈస్ ద బెస్ట్. 1 yearలో మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది, అంటే మినిమం కంప్లీట్ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం మీకు తెలిసిందే కదా, 2023 నోటిఫికేషన్కి 1.5 year 2 years అయిపోయింది. అండ్ ఇప్పుడు 2018 నోటిఫికేషన్ అయితే నౌ ఇట్ ఈస్ స్టిల్ సిట్ అనేది ఫామ్ చేశారు, రైట్. సో ఇక్కడ మెయిన్లీ మనం ఒక 3 అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ అనాలిసిస్, ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మినిమం 3 to 5 months ఉంటుంది. సెకండ్ అనాలిసిస్, కంప్లీట్ ప్రొసీజర్ అంతా కూడా మినిమం 1 year పడుతుంది. ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో 1 year ప్లస్ ప్రిపరేషన్కి 1 year, సో 2 years అనేది మీరు మినిమం చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, ఏదైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందో మ్యాక్సిమం ఇలాగా 2-3 months అనేది ఇవ్వరు, చాలా తక్కువ, అంత ఇవ్వరు. మినిమం 5 months అనేది మీకు ఇస్తారు. అర్థమవుతుందా? మినిమం 5 months అనేది మీకు ఇస్తారు. మ్యాక్సిమం 5 months కంటే 1 year కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుందో డు నాట్ వరీ దట్ మీకు టైం లేదు అని. ఒక 5 months ఉంటుంది ఎంటైర్గా. అక్కడ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. అండ్ నౌ థర్డ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఎలక్షన్స్ లేవో అప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది స్మూత్గా కంప్లీట్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ ఏపీపీఎస్సీ డైనమిజం, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదవుతుందా? సో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఒకవేళ వస్తే అండ్ నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అనే ఛాన్స్ ఉంటాయి. లెట్స్ అనలైజ్, లాజికల్లీ అనలైజ్ చేద్దాం. ఇన్ జనరల్గా ఒక డిస్ట్రిక్ట్లో డివిజన్స్ ఉంటే ఒక్కొక్క డివిజన్కి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు, యాజ్ వి ఆల్ నో.
అండ్ మనకి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఇంటూ 2 అయిపోయింది, 13 × 2 26 + 2 28 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎంతమంది కావాలి? ఇంకా ఎక్కువ మంది కావాలి. అంటే ఏంటి, నార్మల్గా హైయెస్టే 169 అలాంగ్ విత్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నెంబర్ ఖచ్చితంగా ఇస్తారు. సో యూ హ్యావ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. అర్థమవుతుందా? నా దిస్ ఈజ్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చూద్దాం. ఎలాగా మనకి డిఫికల్టీ లెవెల్ అనేది మారిపోయింది. మీకు 2017 చూస్తే ఇట్స్ ఎ వెరీ పెక్యులియర్ థింగ్. మనకి డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్. ఒకవేళ ఒక క్వశ్చన్కి సింగిల్ వర్డ్లో ఆన్సర్స్ ఉంటే అది డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్. ఒకవేళ ఒక క్వశ్చన్కి ఒక స్టేట్మెంట్ అనేది ఆన్సర్ ఉంటే అది డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. 2017 నోటిఫికేషన్ చూడండి, అంటే 17లో ప్రిలిమ్స్ జరిగిన నోటిఫికేషన్ చూడండి. అరౌండ్ 146 క్వశ్చన్స్ ఆర్ గివెన్ డైరెక్ట్లీ, విచ్ ఈజ్ వెరీ వెరీ పెక్యులియర్ థింగ్. అంటే అసలు మనకి 4 స్టేట్మెంట్ క్వశ్చన్ మ్యాక్సిమం ఒకటి ఇచ్చారు అంతే, అండ్ మిగతావన్నీ కూడా మ్యాచింగ్ ఇచ్చారు. సో విచ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఆ టైంలో గ్రూప్ 1 స్టాండర్డ్లా ఉండేది. కానీ ఓవర్ ఎ టైం పీరియడ్ ఏమైంది, ఎప్పుడైతే మనకి డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ స్టార్ట్ అయిందో, ఆబ్వియస్లీ డిఫికల్టీ ప్యాటర్న్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఆ తర్వాత చూడండి 2024 నోటిఫికేషన్కి జస్ట్ 62 క్వశ్చన్స్ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, రెండు కలిపి 88 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్. మిగతా అవన్నీ కూడా ఒకసారి మీరు ఇక్కడే చూపిస్తాను ఎందుకు. 2024 ఎంత టఫ్గా ఇచ్చాడు అంటే క్వశ్చన్ పేపర్, లెట్స్ ఒకసారి చూద్దాము. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజీలో వచ్చింది. నో వేర్ యు ఆర్ యాక్చువల్లీ ఫైండింగ్ ఎస్ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. అన్నీ కూడా అయితే మ్యాచింగ్, లేకపోతే అరేంజ్మెంట్, లేకపోతే 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఈ రకంగానే ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ ద సేమ్ ట్రెండ్, ఆ సేమ్ డిఫికల్టీ లెవెల్ అనేది కంటిన్యూ అవుతుంది. డిఫికల్టీ లెవెల్ అనేది తగ్గదు, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ పెరిగింది. అండ్ దే ఆర్ మేకింగ్ షూర్ దట్ ద టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ నియర్లీ టు ద యూపీఎస్సీ లెవెల్, రైట్? నెక్స్ట్ ఇంకా మనం ఏం చూడొచ్చు ఈ అనాలిసిస్లో, మనకి డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అన్నీ తగ్గిపోయినాయి. కానీ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అన్నీ తగ్గిపోయినాయి. కానీ ఈ పర్టికులర్ ప్యాటర్న్ చూడండి, మ్యాచింగ్ కావచ్చు, 4 ఆప్షన్ ఆర్ మోర్, ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరిగిపోయినాయి. అంటే ఇదివరకు అసలు అసర్షన్ రీజన్ క్వశ్చన్సే అడిగేవాళ్ళు కాదు. ఈ రీసెంట్ టైమ్స్లో అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఈవెన్ గ్రూప్ 2లో కూడా అడిగారు. సో ఆ రకంగా మనకి డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు స్లోగా. నా గ్రూప్ 1 అనేది ఒక లెవెల్ అనేది, ఒక స్టాండర్డ్ అనేది సెట్ చేసింది. దట్ స్టాండర్డ్ వీ కెన్ టేక్ ఇట్ ఆఫ్ 2024 అనేది హయ్యెస్ట్. నార్మల్ స్టాండర్డ్ ఏంటిది, ఇదే స్టాండర్డ్ ఫాలో అవుతారు మోర్ ఆర్ లెస్. సో డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మీకు తగ్గుతాయి. డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ అయితే అది చాలా తక్కువ, అసలు ఎవరు. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ట్రెండ్స్ చూడండి, 2017లో ఏమో 114 క్వశ్చన్స్ ఇచ్చారు డైరెక్ట్ కీవర్డ్. అంటే ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 14, ఆర్టికల్ 23, 25 అలా ఇచ్చారు. డైరెక్ట్గా మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఏంటిది, చాలా తక్కువ ఇచ్చారు అలాగా డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్. వేరాస్ మీకు ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో అసర్షన్ రీజన్ కావచ్చు, మ్యాచింగ్ అండ్ అరేంజ్మెంట్. నేను 2024 మ్యాచింగ్ అరేంజ్మెంట్ అన్ని ఇవ్వడం వల్ల టైం కూడా సరిపోలేదు, అంత టఫ్గా ఇచ్చారు ఎగ్జామినేషన్, రైట్? సో ఇదే టఫ్నెస్తో మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్, రైట్? నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి మనకు వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 2019 దగ్గర నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్లారిటీగా తెలుసు. జాగ్రఫీలో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ దాంట్లో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండ్ హిస్టరీలో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండ్ ఇంకేముంది పాలిటీలో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. అంటే మనకి 30x4 అని ఖచ్చితంగా తెలుసు. ప్రీవియస్గా అలా తెలిసేది కాదు. సో ఇక్కడ మనం ఏ క్వశ్చన్స్ అనేవి వెయిటేజ్ ఇంక్రీజ్ అయిందో చూద్దాం. జాగ్రఫీ ఇది వరకు అసలు వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉండేది. వేరాస్ నౌ when the pattern got changed,
జాగ్రఫీకి వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ చూద్దాం. ఎందుకంటే మనందరికీ తెలుసు పేపర్ 1లో ఏమో ఎవ్రీథింగ్ ఈజ్ 30 మార్క్స్, వేరాజ్ పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 30 అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది 60 మార్క్స్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి, ఇదివరకు అసలు చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. అరౌండ్ 20 క్వశ్చన్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ, వేరాజ్ 9 క్వశ్చన్స్ అనేది మీకు ఎన్విరాన్మెంట్ నుంచి ఇస్తున్నారు. అదే ఎకానమీకి సంబంధించి చూడండి, ఎకానమీకి సంబంధించి చూడండి 27, 20, 25 అంటే అరౌండ్ 23 క్వశ్చన్స్ అనేవి మీకు ఇండియన్ ఎకానమీ నుంచి అడుగుతుంటే ఏపీ ఎకానమీ ఎవరు కూడా ప్రిలిమ్స్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రిలిమ్స్లో ఓన్లీ ఇండియన్ ఎకానమీ ఇస్తారు, ఇండియన్ ఎకానమీ చదువుకుంటూ వెళ్తున్నారు. మెయిన్స్కి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నారు, కానీ ప్రిలిమ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ అడుగుతున్నారు. దాని నుంచి 10 క్వశ్చన్స్ 10 to 8 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎకానమీ పర్టికులర్లీ బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ దెన్ మీరు ఇక్కడ కాన్స్టిట్యూషన్ చూడండి, 30 క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నాయి, ఓకే. కానీ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇక్కడ ఇస్తున్నాడు. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం కరెంట్ అఫైర్స్లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఇస్తున్నాడు. సో లిటరల్లీ ద వెయిటేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డబల్డ్, ట్వైస్ అయిపోయింది ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క వెయిటేజ్. సో జనరల్గా ఏంటి, యూపీఎస్సీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఎక్కువ చదువుతారు. ఏపీపీఎస్సీలో ఏంటి, ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ప్రిపరేషన్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, 4 చదువుతారు. కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మీకు చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ దట్ కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఇంటర్నేషనల్తో పాటు రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇస్తున్నారు, విచ్ ఈస్ క్లియర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్టాటిస్టిక్స్. అదేనా? సో అందుకే ఈవెన్ వెన్ దెర్ ఆర్ క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ ఉన్నా సరే ఇది ఎందుకు తీసుకున్నాము అంటే ఇండెప్త్లో ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ 4కి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకుందాం. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి అందరికీ తెలిసిందే, పేపర్ 1 జనరల్ ఎస్సే, 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ లా. సో లైక్ వైజ్ ఫస్ట్ పేపర్ 1 చూద్దాం, జనరల్ ఎస్సే. ఇది నోటిఫికేషన్ 2023. మీరు చాలామంది సిలబస్ అనేది పక్కన పెట్టుకోవట్లేదు. సిలబస్ పెట్టుకోండి. సిలబస్ పెట్టుకున్న తర్వాత కూడా సిలబస్ పెట్టుకున్న తర్వాత కొన్ని మిస్ చేస్తారు. ఏంటో ఒక్కసారి చూద్దాం ఏం మిస్ చేశారు అనేది. యా, అందరూ కూడా టాపిక్స్ ఏంటివని చూస్తున్నారు తప్ప కింద ఇవి పట్టించుకోవట్లేదు. జనరల్ ఎస్సేలో ఇవే ఇంపార్టెంట్. ఎబిలిటీ టు కంపోజ్ ఎ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్, ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కొహరెంట్లీ అండ్ సీక్వెన్షియల్లీ, అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూజన్. అంటే ఈ 3 మెయిన్లీ కన్సిడర్ చేస్తున్నారు ఎవాల్యుయేషన్. అంటే బ్యాలెన్స్డ్ ఉండాలి, అలాగే కంప్లీట్ అవేర్నెస్ ఆఫ్ టాపిక్. ఇట్ మీన్స్ హోలిస్టిక్ ఎస్సే అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఇచ్చిన టాపిక్స్లో మేజర్గా ఏ టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని చూద్దాం. లాస్ట్ 4 నోటిఫికేషన్స్లో 3 times ఫస్ట్ దాని ఏంటి, కరెంట్ అఫైర్స్. ఫస్ట్ సెక్షన్ ఏంటిది, కరెంట్ అఫైర్స్ ఏంటిది, ఎన్విరాన్మెంట్ కాన్సన్ట్రేట్ చేశారు, ఎకానమీ టాపిక్ కాన్సన్ట్రేట్ చేశారు. సో కరెంట్ అఫైర్స్ అంటే వేరే ఏవో చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ టాపిక్ ఒకటి, ఎకానమీ టాపిక్ ఒకటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఒక క్వశ్చన్ అనేది జనరల్ ఎస్సేలో ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, విచ్ ఈజ్ వన్ థింగ్ క్లియర్. నౌ సెకండ్ సెక్షన్ చూద్దాం. సెకండ్ సెక్షన్లో ఏంటిది మనకి, సోషియో పొలిటికల్, సోషియో ఎన్విరాన్మెంటల్. సెకండ్ సెక్షన్ ఏంటిది, సోషియో పొలిటికల్, సోషియో ఎకనామిక్, సోషియో ఎన్విరాన్మెంటల్. ఒక్కసారి ఇది చూడండి, జెండర్ ఈక్వాలిటీ 2 times ఇచ్చాడు, వాటర్ కన్జర్వేషన్ 2 times ఇచ్చాడు. అంటే మెయిన్లీ మీకు ఏంటిది, సోషియో పొలిటికల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అండ్ సోషియో ఎన్విరాన్మెంటల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సోషియో ఎన్విరాన్మెంటల్, వాటర్ కన్జర్వేషన్ ఇచ్చాడు. ఈసారి ఏముంటుంది, పొల్యూషన్ మీద ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది చూసి దానికి తగ్గట్టుగాని మీరు ప్రిపేర్ అయితే
మినిమం గ్యారంటీ ఉంటుంది. దాని మీద మీకు మార్క్స్ రావాలంటే నెక్స్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయి, మనకి ఎంత వస్తాయనేది చూద్దాం. ఓకేనా? రైట్. థర్డ్ సెక్షన్, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ టాపిక్స్. మెయిన్లీ ఏమి ఇచ్చాడు? టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2 times కాన్సెప్ట్ చేస్తాను. అదే జనరల్ ఎస్ఏలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి అసలు కూడా చూడం మనం, కానీ దాని మీద 2 సార్లు ఇచ్చాడు. అదే పాండమిక్స్ మీద 2 times ఇచ్చాడు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎలాగో వచ్చింది కాబట్టి జనరల్ ఎస్ఏ ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ ఇచ్చాడు. జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ ఇండియా వైడ్గా ఇచ్చాడా లేదా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇచ్చాడా? ఇండియా వైడ్గా ఇచ్చాడు. మన ఏంటి టెండెన్సీ అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా జెండర్ ఈక్వాలిటీ అని ఇచ్చాడు కాబట్టి ఇండియా వైడ్గా అంటే నేషనల్ వైడ్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ హైలైట్ చేద్దాము, హోలిస్టిక్గా రాద్దాం. వెల్ అండ్ గుడ్, బాగా రాస్తారు. కానీ ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఇండియా రిలేటెడ్, నేషనల్ రిలేటెడ్ కాన్సన్ట్రేట్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఏం స్కీమ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది కూడా ఈ జనరల్ ఎస్ఏలో హైలైట్ చేస్తారు. వాళ్ళకే జనరల్ ఎస్ఏలో ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద జనరల్ ఎస్ఏ, ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్, యూఆర్ డెఫినెట్లీ లూజింగ్ 10 to 15 మార్క్స్ ఈజీలీ. సో రైట్. సో ఎప్పుడు కూడా జనరల్ ఎస్ఏలో మీరు ఖచ్చితంగా ఈవెన్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు వాటర్ కన్జర్వేషన్ ఆర్ క్లీన్ ఎనర్జీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 మీద ఎక్కువ కాన్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ హెల్త్ కాదండి, ఐటీ టు ఏఐ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్తున్నాం. అది ఫస్ట్ థింగ్ విచ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ కాన్సన్ట్రేటింగ్. సెకండ్ థింగ్ క్లీన్ ఎనర్జీ. థర్డ్ థింగ్ స్కిల్ డెవలప్మెంట్. మీరు చూడండి ఈసారి ఎగ్జామ్ లాస్ట్ టైం ఇచ్చారు, ఈసారి ఎగ్జామినేషన్లో కూడా అలాగే ఈ 3 మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. రైట్. సో మనం ఎప్పుడైతే ఈ లీడర్స్ యొక్క వర్డ్స్ తీసుకుంటామో దానికి తగ్గట్టు పీవీక్యూస్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రెండ్ అనాలిసిస్. ట్రెండ్స్ అనాలిసిస్ అంతే మనకు కావాల్సింది. నెక్స్ట్ సో మనకి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 సిలబస్ కంటే కూడా యూపీఎస్సీ సిలబస్ చాలా ఎక్కువ అనుకుంటారు. కానీ ఇన్ జనరల్ ఇఫ్ యూ డిలీట్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆఫ్ యూపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సిలబస్ అనేది ఎక్కువ యూపీఎస్సీ కంటే. ఎందుకు చెప్తున్నాను అంటే యూపీఎస్సీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పర్స్పెక్టివ్స్, వేరస్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కాన్సన్ట్రేట్స్ ఆన్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్స్. సో 1 పర్స్పెక్టివ్ 1 డైమెన్షన్ ఇంక్రీజ్ అయింది మీకు. సో ద టఫ్నెస్ ఇంక్రీజెస్. అప్పుడు ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి యూ నీడ్ టు మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ టాపిక్స్ విచ్ యూ నీడ్ టు ప్రిపేర్, దెన్ దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను మీరు. దట్స్ కాల్డ్ ప్రయారిటైజేషన్. నా ఇప్పుడు చూద్దాం. మనం అందరూ కూడా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే ఎప్పుడెప్పుడు మెన్హెడ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కానీ మనకి ప్రతిసారి, అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద గ్రూప్ 1, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ యూపీఎస్సీ, ఎవ్రీ టైం కూడా మీకు సెకండ్ క్వశ్చన్ ఏమైనా ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఖచ్చితంగా ఇస్తాడు. మీరు చూడండి 17లో ఇచ్చాడు, 20లో ఇచ్చాడు, 23లో ఇచ్చాడు, 25లో ఇచ్చాడు. సో ఇఫ్ యూ రీడ్ ద ఫస్ట్ చాప్టర్, వేదిక్ సివిలైజేషన్ కావచ్చు, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కావచ్చు, మీరు ఏమన్నా పట్టుకోండి, కానీ ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్తాడు. అండ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. అదవుతుందా? సో దానికి ప్రయారిటీ అనేది ఎక్కువ. లైక్ వైజ్ ఫర్ బుద్ధిజం. సో బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఒక క్వశ్చన్ కన్ఫర్మ్. ఇవన్నీ స్టాక్ క్వశ్చన్స్. స్టాక్ క్వశ్చన్స్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? నార్మల్గా మనం ఒక క్వశ్చన్ చూసి మనం అనుకో స్టాక్ క్వశ్చన్స్ అని ట్రెండ్స్ చూస్తాం. ట్రెండ్స్లో ఏవైతే టాపిక్స్ అని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో ఆ టాపిక్స్ మనం చూస్తాం. నా మీరు ఏపీ హిస్టరీలోకి రండి. మనకి శాలం కాయినస్ ఉంది, రెడ్ రాజులు ఉంది, అండ్ అలాగే ఇక్ష్వాకుస్ ఉంది, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ శాతవాహనాస్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. ఎందుకంటే ఆర్ యాక్చువల్లీ కాన్సన్ట్రేషన్ డైవర్టెడ్ ఆన్ అదర్ టాపిక్స్. కానీ వీడేం చేశాడు? ప్రతిసారి కూడా శాతవాహనస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో వెన్ యూ హ్యావ్ 2 questions ఇన్ ఎవ్రీ 2 చాయిస్, అంటే వన్ యూ హ్యావ్ చాయిస్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్, మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ శాతవాహనస్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మినిమైజ్ చేయొచ్చు కదా టాపిక్స్. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎప్పుడైతే మీకు బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఫైనలైజ్ అవుతున్నాయో అప్పుడు ఏం చేస్తున్నారు? డిఫరెంట్ సోర్సెస్ కోసం చూడొద్దు. ఒక సోర్సే 5 times చదవాలి, రాదర్ దాన్ 5 sources 1 time. అదవుతున్నా? ఒక్కొక్క సోర్స్ ఎన్నిసార్లు చదివితే మనకు అంత మంచిది. అండ్ చాలామంది ఈవెన్ నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కూడా సార్ శాలంకనైస్ ఏ బుక్లో దొరుకుతుంది అని కొత్త బుక్ కొంటారు, కొత్త బుక్ మొత్తం చదువుతారు. మనకేంటి క్లియర్గా ట్రెండ్స్ చూస్తే శాతవాహనస్ ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు అది రాస్తే ఇంకో కొత్త బుక్ చదవాల్సిన అవసరం ఏముంది?
అసలు నీకు దొరకని టాపిక్ గురించి ఎందుకు అంత ఆరాటం, అర్థమవుతుందా? సో దొరికిన టాపిక్స్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లైక్ వైజ్ శివాజీ అండ్ మరాఠా ఎంపైర్. మనం మిడివల్ ఇండియా అంతా చదువుతాం, ముఘల్స్ చదువుతాం, ఢిల్లీ సల్తనట్ చదువుతాం, అన్నీ చదువుతాం. శివాజీ మనం కాన్సన్ట్రేట్ కూడా చేయం. అండ్ దట్టు శివాజీ ఇండివిజువల్గా మనకి ఇవ్వడు ఆ క్వశ్చన్స్, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అసలు ఇవ్వడు, రోల్ ఆఫ్ శివాజీ గురించి అసలు ఇవ్వడు అని చెప్పి అనుకోండి. కానీ 3 times కవర్ చేశాడు. లాస్ట్ 4 నోటిఫికేషన్స్లో రోల్ ఆఫ్ శివాజీ 3 times కవర్ చేశాడు. ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కూడా సిలబస్లో. అందుకే సిలబస్ అనాలిసిస్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం. యా ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇన్ని టాపిక్స్ మీరు ఏం టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయాలి, మీకు అందుకే ఈ ట్రెండ్స్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. యాడ్ శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్. మనం మరాఠా ఎంపైర్ గురించి చదువుతాం. అండ్ అలాగే దాన్ని ఏమంటారు, థర్డ్ వరల్డ్ వార్ గురించి కూడా చదువుతాం, థర్డ్ పానిపట్ వార్ గురించి కూడా చదువుతాం. కానీ శివాజీ గురించి చదవం మనం. సో శివాజీ గురించి అడుగుతున్నాడు అక్కడ. నెక్స్ట్ సో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ సంబంధించి మనకి చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి. తక్కువ సోర్సెస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మీరు ఇక్కడ చూడండి. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న క్లాజెస్ గురించి మనకి 3 times క్వశ్చన్స్ ఇచ్చాడు. అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ యొక్క ఇంపాక్ట్ గురించి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే ఏంటి, మనకు ఉన్న సోర్సెస్ని చదివితే సరిపోతుంది. సార్ అప్పుడు 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది, ప్రజెంట్కి స్టేటస్ ఏంటిది? ఇప్పుడు సపోజ్ లెట్సే ఐఐటి ఉంది, ఐఐటి మంగళగిరి ఉంది. సో ప్రతిదీ కూడా మనం అలాగా ప్రజెంట్ స్టేటస్ కోసం వెతుకుతుండి టైం వేస్ట్ చేయడం అనేది అనవసరం. ఎగ్జిస్టింగ్ సోర్సెస్లో ఎంతవరకు మనకి స్టేటస్ ఉంది ఆ స్టేటస్ని చదువుకుని అదే రిప్లికేట్ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ మహాత్మా గాంధీ 2 times ఇచ్చారు. రోల్ ఆఫ్ లీడర్స్ ఇన్ ద ఫ్రీడమ్ ఫైట్, బిఆర్ అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, వీళ్ళ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. జాగ్రఫీ మనకి చాలా తక్కువ టాపిక్స్, ఆ తక్కువ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఫిజికల్ ఫీచర్స్ కంపల్సరీ, మినరల్ డిస్ట్రిబ్యూషన్, ట్రైబల్ పాపులేషన్, బయోడైవర్సిటీ, ఇవే టాపిక్స్. వీటికంటే టాపిక్స్ ఎక్కువ టచ్ చేయట్లేదు. వీటి నుంచే డిఫరెంట్ క్వశ్చన్స్ అని డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ అడుగు. అంటే మీకు ప్రతిదీ కూడా 10 questions అడుగుతాడు. దాంట్లో మీకు 5 questions తెలిస్తే చాలు. ఎవ్రీ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ తెలిస్తే చాలు, విచ్ ఈస్ వెరీ ఈజీ ఇన్ ఆర్డర్ టు త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అనగానే అండ్ మనకి స్వాతి గారు లాంటి వాళ్ళు చాలామంది టాపర్ చెప్పింది ఒకటే, సార్ గవర్నెన్స్, సొసైటీ, ఎన్విరాన్మెంట్, ఎథిక్స్, లా, ఇవి ఎవరో కాన్సన్ట్రేట్ చేయరు. కానీ వీటి నుంచే అరౌండ్ 300 మార్క్స్ ఉన్నాయి. అందరూ కూడా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, వీటితో పాటు గవర్నెన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, లా కావచ్చు, ఇవి ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళకే ర్యాంక్స్ వస్తున్నాయి. ఎందుకంటే గవర్నెన్స్, సపోజ్ గుడ్ గవర్నెన్స్ అని అడిగితే ఏది పడితే అది రాసేస్తున్నారు. బికాజ్ చాలా జనరిక్గా ఆన్సర్స్ ఉంటున్నాయి. కానీ అది స్పెసిఫిక్ ఆన్సర్స్ రావాలి అంటే ఏం చేయాలి, ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్, ఎందుకంటే చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్లో. ఎన్విరాన్మెంట్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, చాలా తక్కువ టాపిక్స్. ఇట్ ఈస్ నాట్ ఎ డైనమిక్ టాపిక్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు కౌటిల్యాస్ అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ వీ నీడ్ టు స్టడీ. అలాగే రైట్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు స్టడీ. వాట్ ఈస్ అ గుడ్ గవర్నెన్స్, వాట్ ఈస్ ఈ గవర్నెన్స్ మెకానిజమ్స్ ఏంటి, చాలు. రైట్, ఇవి కానీ మనం ఒక నోట్స్ చేసుకుంటే విచ్ ఈస్ వెరీ ఈజీ. గవర్నెన్స్ టాపిక్ అనేది చాలా ఈజీగా మనం రాయొచ్చు. అండ్ దెన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, ఈ 4 టాపిక్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ అడుగుతున్నాడు. అకౌంటబిలిటీ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, యాప్టిట్యూడ్ అంటే ఏంటి, అంతే. నౌ కమ్స్ టు ద ఎకానమీలో మీకు ఒక బ్యూటీ ఏంటి అంటే, ఏదైతే ఇండియా పార్ట్ అడుగుతాడో మీరు సిలబస్ ఒక్కసారి చూడండి.
మీరు సిలబస్ ఒక్కసారి చూస్తే మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఫస్ట్ టాపిక్, ఓకే, అది పక్కన పెట్టండి. రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఇన్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూజివ్ గ్రోత్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు, ఏదైతే ఇండియాకి ఏదైతే నేషనల్ పర్స్పెక్టివ్ ఉంటుందో గవర్నమెంట్ బడ్జెటింగ్ ఎట్ నేషనల్ లెవెల్, ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, నేషనల్ లెవెల్లో ఛాలెంజెస్ ఏమున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ ఛాలెంజెస్ ఎన్ని ఉన్నాయి, రైట్. సో ఎప్పుడైతే మీరు ఇంటిగ్రేటెడ్ స్టడీ అనేది ఉంటుందో ఎకానమీ అనేది మీరు చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అప్పుడు ఇండివిజువల్ టాపిక్ వైజ్ కింద మీరు నోట్స్ అనేది చేసుకోవచ్చు. అదవుతుందా? మీకు సిలబస్ అనేది బ్యూటీ అయితే మీరు వేరే టాపిక్స్లో లాగా, ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో ఏమో మీరు వేరే చదవాలి, రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ గురించి. ఆంధ్రప్రదేశ్లో మీరు వేరే చదవాలి, రైట్. ఇంతలా వేరే వేరే చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక సింక్రోనీ ఉంటుంది. ఏంటి, ఇండియా వైడ్గా ఏ రకంగా ఉంది ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ వైడ్గా ఏ రకంగా ఎకానమీ ఉంది. ఈ రెండు కూడా సింక్లో చదివితే, ఇంటిగ్రేటెడ్గా చదివితే విచ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు రైట్ ద మెయిన్స్ ఆన్సర్. అందులోనూ మీకు ఎప్పుడైతే కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్లో కంబైన్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే హౌ డూ యూ థింక్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డీలింగ్ విత్ ద డెట్ టు జిఎస్డిపి రేషియో ఇన్ కంపారిజన్ టు ఇండియా. అంటే మనకి అప్పు ఉంది, ఆ అప్పుని ఏ రకంగా డీల్ చేస్తున్నాం అని అడుగుతున్నాడు. అండ్ అదేం అడిగాడు, ఇన్ కంపారిజన్ టు ఇండియా అన్నాడు. అంటే మనకి ఇండియాకి దాని గురించి తెలియాలి, ఇన్ కంపారిజన్ ఆంధ్రప్రదేశ్ దాని గురించి ఎలా ఉందో తెలియాలి. సో ఎప్పుడైతే మీరు డెట్ టు జీడిపి రేషియో ఏ రకంగా ఉంది ఇండియాది, ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉంది, అసలు ఇండియాలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు ఏంటి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎకానమీ టాపిక్ మీద, రైట్. సో సింగిల్ యూసేజ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎకానమీ, సింపుల్. నా మీకు ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అండ్ చాలా యూనిక్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, దీంట్లో చెప్తాను, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేసింగ్ బై ఉమెన్ 2023 నోటిఫికేషన్లో ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ క్వశ్చన్ 2025లో ఇచ్చాడు. అంటే ఏంటి, మనం చాలాసార్లు ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూస్తాం, కానీ ముందు పేపర్ చూడం. ఎందుకంటే మనం ఒక మిత్ ఉంటుంది, ఏంటి సార్ ఇప్పుడే జరిగిన నోటిఫికేషన్ సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తాడు సార్ అని. కానీ వీడు రిపీట్ చేస్తున్నాడు, చాలాసార్లు రిపీట్ చేస్తున్నాడు. అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఇచ్చాడు, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, అలాగే పావర్టీ, ఇండియా అండ్ ఏపీ. అంటే ఈ అన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రిపీట్. మీరు చూడండి, రిసోర్సెస్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి రిపీటెడ్గా క్వశ్చన్స్ దానికి సంబంధించి అడుగుతున్నాడు. 2023లో అడిగాడు, 2025లో అడిగాడు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిది అంటే ఫినాన్స్ కమిషన్, ఫినాన్స్ కమిషన్స్. అండ్ ఫినాన్స్ కమిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎకానమీ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ద గవర్నెన్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఫినాన్స్ కమిషన్స్ ఇక్కడ మీరు ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ అనేది పేపర్ 3లోనూ అడిగాడు, అలాగే పేపర్ 4లోనూ అడిగాడు. రిమెంబర్, ప్రతి సంవత్సరం ఫినాన్స్ కమిషన్ గురించి అడుగుతాడు. అందులో ఈ సంవత్సరం ఖచ్చితంగా అడుగుతాడు మళ్ళీ. ఎందుకు, 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది, క్లియర్గా రిపోర్ట్ అనేది మనకి అవైలబుల్ ఉంది. అండ్ దాని అనాలిసిస్ అనేది అడుగుతాడు. ఇప్పుడు మనం సార్ పాలిటీలోనూ అడుగుతున్నాడు, అలాగే ఎకానమీలోనూ అడుగుతున్నాడు ఫినాన్స్ కమిషన్స్. కానీ ఏ రకంగా రాయాలి అంటే పాలిటీలో ఫినాన్స్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి రాస్తాం, వేరాజ్ ఎకానమీలో ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ గురించి రాస్తాం. అంటే అక్కడ రాసేదేమో మీరు పొలిటికల్ పర్స్పెక్టివ్ రాస్తే, ఇక్కడ రాసేదేమో మీరు ఎకానమీ పర్స్పెక్టివ్లో రాస్తారు. సో దీన్ని బట్టి మనకేం తెలిసింది, మీకు ఏ టాపిక్ అయినా సరే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. లెట్స్ సే మైగ్రేషన్ అనే టాపిక్ తీసుకున్నాం. మైగ్రేషన్ అనే టాపిక్ తీసుకుంటే మీరు ఎకానమీలో అడగచ్చది, జాగ్రఫీలో అడగచ్చది, సొసైటీలో అడగచ్చది. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్లో అది అడగచ్చు. కానీ మన ఆన్సర్ ఏ రకంగా ఉండాలి, మిమ్మల్ని ఏ పేపర్లో అయితే అడిగారో ఆ పర్స్పెక్టివ్కి ఎక్కువ డామినెన్స్ ఇచ్చి వేరే పర్స్పెక్టివ్స్ అని చాలా తక్కువగా మెన్షన్ చేస్తారు. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు రైట్ ఎ క్వశ్చన్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ పేపర్స్. నెక్స్ట్ ఏ టాపిక్స్, ఈ మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీస్. మానిటరీ పాలసీ అయితే ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. అయితే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ గురించి అడుగుతాడు, లేదా మానిటరీ పాలసీ కమిటీ గురించి అడుగుతాడు, లేదా మానిటరీ పాలసీ టూల్స్ గురించి అడుగుతాడు. ఏదైనా సరే మానిటరీ పాలసీ ఇన్డెప్త్గా చదివినప్పుడు దాని గురించి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ బ్యాంకింగ్ నుంచి. సో విచ్ ఇస్ ఎ స్టాక్ క్వశ్చన్.
ఫినాన్స్ కమిషన్ ఒక స్టాకు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక స్టాకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్టాకు, ఫినాన్స్ అండ్ మానిటరీ పాలసీ ఒక స్టాకు, అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఒక స్టాక్. అంటే మీకు ఎకానమీలో చాలా సింపుల్గా మీకు అన్ని క్వశ్చన్స్ అంటే అరౌండ్ 12 క్వశ్చన్స్, 12 టాపిక్స్ ఉన్నాయి, అరౌండ్ 15 క్వశ్చన్స్ అన్ని ఈజీగా రాసేయచ్చు మీరు, రైట్. సో ఇక్కడ ట్రెండ్స్ అనాలిసిస్ ప్రకారం ఏంటి, రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సస్టైనబుల్ అగ్రికల్చర్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఫినాన్స్ కమిషన్ అండ్ పబ్లిక్ డెట్, ఈ టాపిక్స్ అనేవి చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ టాపిక్స్ మీకు బాగా ప్రిపేర్ అయ్యారు. సపోజ్ లెట్స్ సే అరౌండ్ 15 టాపిక్స్ ఉన్నాయి. 15 టాపిక్స్ మినిమం 8 టాపిక్స్ రావా? సో 8 టాపిక్స్ అనేవి ఖచ్చితంగా మీరు రాస్తారు కదా, రైట్. సో అంటే మీకు ఇక్కడ 60% అనేది ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఉంటుంది త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అందుకే మీరు ట్రెండ్స్ అనాలిసిస్ అనేది ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ప్రతి టాపిక్ చేసుకోవాలి. ఆ టాపిక్ మీద దీని ప్రకారం నోట్స్ అనేవి మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు నోట్స్ రాయాలి. మీరు నోట్స్ ఏ రకంగా రాస్తారు? పబ్లిక్ డెట్ మీద నోట్స్ ఉండాలి, ఫినాన్స్ కమిషన్ మీద నోట్స్ ఉండాలి. అంటే ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వీటి మీద నోట్స్ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మీకు అక్కడ మినిమం గ్యారంటీ అనేది అక్కడే ఉంది కదా మీకు, రైట్. నెక్స్ట్ స్మార్ట్ సిటీస్. ఈ స్మార్ట్ సిటీస్ ఒకటి, ఏదైనా ప్రోగ్రాము మీకు స్టార్ట్ అయిందే ఎస్టిమేట్ గురించి అడుగుతాడు, కంప్లీట్ అయిపోతే ఎవాల్యుయేట్ గురించి అడుగుతాడు. అంటే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే స్వచ్ఛ భారత్ అభియాన్ కంప్లీట్ అయిపోయింది, ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో క్లియర్గా అడుగుతాడు ఆ క్వశ్చన్, ఎందుకంటే అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. లైక్ వైజ్ స్మార్ట్ సిటీ అనేది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఆ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ని డిఫరెంట్ మోడల్స్లో క్రియేట్ చేశారు, అండ్ అది ప్రతి నోటిఫికేషన్లోనూ అడుగుతాడు. అండ్ లైక్ వైజ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గ్రూప్ 1లో కూడా లాస్ట్ ఇయర్ అడిగాడు. సో సార్ స్మార్ట్ సిటీస్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉన్న ప్రోగ్రామ్, అండ్ దాని పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, రైట్. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం అడిగే క్వశ్చన్. ఫినాన్స్ కమిషన్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్, స్మార్ట్ సిటీస్, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం అడిగే క్వశ్చన్స్. అండ్ మన దగ్గర ఖచ్చితంగా ఒక నోట్స్ ఉండాలి దాని గురించి. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే దీని నుంచి ఒకసారి అనాలిసిస్ తీసుకుందాం. స్మార్ట్ సిటీస్ అనేది ఒక ప్రోగ్రామ్ గురించి అడిగాడు. ఇప్పుడు ప్రెజెంట్లీ దేని మీద నడుస్తుంది, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని మన్రేగాని మార్చారు. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడగచ్చు, సపోజ్ లెట్స్ సే మన్రేగాకి వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అడుగుతాడు. అప్పుడు ఏమవుతుంది, హౌ ఫార్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అనేది రాస్తే చాలు. అంటే ఏంటి, మనం ఒక క్వశ్చన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనం ఒక అనాలిసిస్ అనేది ఈజీగా చేయొచ్చు ఎకానమీలో, దట్ టు పర్ఫెక్ట్లీ, రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ చూస్తే వేస్ట్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే మీరు చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. ట్రీటీస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ట్రీటీస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, జెనెటిక్స్ ఉంది. ఒక్కొక్క టాపిక్లో ఒక 7-8 లైన్స్ ఉంది మీకు సిలబస్. కానీ చాలా తక్కువ టాపిక్స్ మీద చాలా రిపీటెడ్గా అడిగాడు. వ్యాక్సిన్స్ కావచ్చు, జెనెటిక్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. అంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా కన్సైజ్ అయిపోయినాయి టాపిక్స్. ఇప్పుడు ఇస్రో చూడండి, ఇస్రో గురించి ప్రతి సంవత్సరం అడిగాడు. ఎనర్జీ సోర్సెస్, ఎనర్జీ సెక్యూరిటీ ప్రతి సంవత్సరం అడిగాడు. అండ్ ఈ సంవత్సరం మళ్ళీ ఎనర్జీ సెక్యూరిటీ అడుగుతాడు. ఎందుకంటే శాంతి యాక్ట్ వచ్చింది, దాంతో మనకి క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ అనేది వీఆర్ టార్గెటింగ్ 100 gigawatts బై 2047. సో వేర్ వీ కెన్ అచీవ్ ద ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎనర్జీ సెక్యూరిటీ గురించి ఈసారి కూడా క్వశ్చన్ అడుగుతాడు. అంత మనం చాలా క్లియర్గా చెప్పచ్చు అది. అండ్ సైబర్ క్రైమ్, ఇక్కడ కూడా సైబర్ క్రైమ్ గురించి అడిగాడు. అంటే సైబర్ క్రైమ్ నాట్ ఓన్లీ ఇన్ ద గవర్నెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సైబర్ క్రైమ్ మెకానిజమ్స్ గురించి అడుగుతాడు. ఇక్కడేమో మెకానిజమ్స్ గురించి, అక్కడేమో ఇంప్లిమెంటేషన్ గురించి. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకే, రైట్. నెక్స్ట్ ఈ 5 పేపర్స్లోనూ మనకి స్టాక్ క్వశ్చన్స్ ఏంటో చాలా క్లియర్గా తెలుసు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా. ఎందుకంటే మనకి 4 నోటిఫికేషన్స్ ఉన్నాయి. 4 నోటిఫికేషన్లో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అందులోనే ఆ ఎగ్జామినర్ అనేవాడు ఒక కంటిన్యూటీ కోసం చూస్తాడు. ఈ డజంట్ యాక్చువల్లీ పిక్ ఏ క్వశ్చన్ ర్యాండమ్లీ. అండ్ అందులోనూ మీరు ఒక పని చేయాలి ఏంటి అంటే, ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఎవరైతే ఏపీపీఎస్సీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డేటా తీసుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే గౌతమ్ సవంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. హీ ఈజ్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ బ్యాక్గ్రౌండ్. హీ యాక్చువల్లీ సీన్ ద డ్రగ్స్ గురించి చాలా ఎక్కువ చూశారు. హౌ డ్రగ్స్ ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి. దాని గురించి ఆ ఇయర్ క్వశ్చన్ అడిగారు. అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈ టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని ఎగ్జామినేషన్కి చెప్తారు వాళ్ళు. సో మీకు అలా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, వాళ్ళ బయో డేటా కావచ్చు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ వీ కెన్ డూ, రైట్. నెక్స్ట్
మీకు మార్క్స్ ఉన్నాయి. తెలంగాణ చూద్దాము, ఆంధ్రప్రదేశ్ చూద్దాం. తెలంగాణకు సంబంధించి హైయెస్ట్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్? 550 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 900 మార్క్స్, విచ్ ఈస్ జస్ట్ 61%. జస్ట్ 61% వస్తే మీకు ఖచ్చితంగా టాప్ వచ్చేస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. 825 మార్క్స్కి, నాట్ ఆఫ్ 900, 825 మార్క్స్కి 525 మార్క్స్. ఎందుకంటే ఈ ఇయర్ది ఇంకా మార్క్స్ రిలీజ్ చేయలేదు, ఇది లాస్ట్ ఇయర్ది, అంటే లాస్ట్ నోటిఫికేషన్ది. సో 525.25 మార్క్స్ అనేది భానుశ్రీ గారికి వేశారు. అండ్ ఆ ఇయర్ ఏంటి అంటే ఇంటర్వ్యూలో అందరికీ కూడా 72, 74 ఈ రకంగా వేశారు. అంటే ఏంటి, ఇక్కడ మనకి 63% మార్క్స్ వస్తే మీరు టాప్ చేయొచ్చు. డీసీలో లాస్ట్ మార్క్ చూడండి, 462.5, విచ్ ఈస్ 56%. అంటే ఉన్న 825 మార్క్స్ మీకు కానీ 56% మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అవుతారు. ఎందుకంటే ఆ టైంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఆ టైంలో అరౌండ్ 110 వేకెన్సీ, అరౌండ్ 92 వేకెన్సీస్ ఉన్నాయి అంతే. 92 వేకెన్సీస్కి మీకు 456 ఉంటే ఎక్కువ కదా. అదే అరౌండ్ 200 వేకెన్సీస్ అనుకున్నాయి సార్. 200 వేకెన్సీస్కి 430, 420 కూడా రావచ్చు కదా. అంటే ఏంటి, మీకు 50% కానీ ఖచ్చితంగా వస్తే ఇట్ ఈస్ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ ఏ జాబ్, యూ విల్ గెట్ ఏ గ్రూప్ 1 పోస్ట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈసారి ఎక్కువ, అందుకే కదా. అదేమో 550 ఉంది, 525 ఉంది. అక్కడేంటి 563 పోస్ట్ ఉన్నాయి, అందుకే కొంచెం తగ్గింది కాంపిటీషన్. ఎక్కడేంటిది 525 మార్క్స్, చాలా విచ్ ఈజ్ వెరీ వెరీ హై. 63% మార్క్స్, 63% మార్క్ ఎందుకు? ఈసారి ఏంటి, జస్ట్ 92 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ టైం మీకు 200 వేకెన్సీస్ వస్తే ఖచ్చితంగా 50%, 825 మార్క్స్ 50% ఎంత? అరౌండ్ 410, 420 మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఒక పోస్ట్ అనేది గ్యారంటీ. ఆ రకంగానే 420 మార్క్స్లో మీరు ఒక 70 మార్క్స్ అనేది తీసేసేయండి. ఏంటిది, ఇంటర్వ్యూ 70 కాదు 65 తీసేయండి. మరి 70 అంటే ఓవర్ ఎస్టిమేషన్. 65 తీసేసేయండి. 65 తీసేస్తే 410లో 65 తీసేస్తే అరౌండ్ 350 అలా 350 మార్క్స్ వస్తే ఖచ్చితంగా. 350 అంటే 5 పేపర్స్, ఒక్కొక్క దాంట్లో 70 మార్క్స్ ఒక్కొక్క దాంట్లో వస్తే యూ విల్ బి గెటింగ్ డెఫినెట్లీ ఏ పోస్ట్. భానుశ్రీ గారికి చూద్దాం. 525లో 70 మార్క్స్ తీసేసేయండి, అరౌండ్ 460. అంటే ఒక్కొక్క పేపర్లో ఎంత వచ్చినట్టు? 90 మార్క్స్ ఆన్ అన్ యావరేజ్ షీ గాట్. ఆన్ అన్ యావరేజ్ 90 మార్క్స్ ఒక్కొక్క పేపర్లో వస్తే, అంటే 15 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 6 మార్క్స్. ఇది మీరు టార్గెట్ చేయాల్సింది. ఒక్కొక్క దానికి 6 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా పోస్ట్ అనేది వస్తుంది. లేదు సార్, కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ రాలేదు, కొన్నిసార్లు లాజికల్ ఫ్లో బాగాలేదు, కొన్నిసార్లు కన్క్లూజన్ సరిగ్గా రాయలేదు, 1 మార్క్ పోతుంది అంతే. 5 మార్క్స్, 5 × 15 75, 90 బదులు 75 వచ్చింది, అంటే 15 మార్క్స్ పోయినాయి. 15 × 5 75 మార్క్స్ అక్కడే తగ్గిపోయినాయి మీకు. అదవుతుందా? అంటే చాలా చిన్న చిన్న మైన్యూట్ ఆస్పెక్ట్స్ అనేవి మీకు మెయిన్స్లో డిఫరెన్స్ చూపిస్తాయి. అండ్ లాస్ట్ ఇయర్ తెలంగాణ గ్రూప్ 1 ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో నేను ఒక్కసారి అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ సో జస్ట్ సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ కట్ ఆఫ్ ఉంది, ఇక్కడ అరౌండ్ 500 మార్క్స్ ఉంది, ఇదేమో 434 మార్క్స్. అందరూ కూడా ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళెవరూ కూడా క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే ఎక్కడైతే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో దానికంటే తర్వాత మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది, రైట్? సో చాలామంది నాకు చెప్తుంటారు, సార్ జస్ట్ 20 మార్క్స్లో మిస్ అయింది, 30 మార్క్స్లో మిస్ అయింది. మీరు అసలు క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే మీరు అందరూ ఉన్న ట్రాఫిక్లో ఉన్నారు, అందరికీ 70 మార్క్స్ వస్తున్నాయి, మీకు 80 మార్క్స్ రావాలి దాంట్లో, అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. అదవుతుందా? రైట్. నెక్స్ట్ నేను మొన్న ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ గురించి ఒకసారి క్లారిఫై చేద్దాం. సార్ అండర్లైనింగ్ చెయ్యొచ్చా మెయిన్స్ ఎగ్జామినేషన్లో? మెయిన్స్ ఎగ్జామినేషన్ అండర్లైనింగ్ చేస్తే మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీరు ఏ పెన్తో అయితే రాస్తున్నారో ఆ పెన్తో మీరు అండర్లైనింగ్ ఈజ్ అలౌడ్. ఆ పెన్తో అండర్లైనింగ్ ఈజ్ అలౌడ్. ఈవెన్ టాపర్స్లో కొంతమంది బాక్సెస్ కూడా వేశారు. సో బాక్సెస్ ఈజ్ ఆల్సో అలౌడ్, బట్ హైలైటింగ్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే హైలైటింగ్ మనం ఎలాగ స్కెచ్ పెన్తో చేస్తాం, హైలైటింగ్ ఈజ్ నాట్ అలౌడ్. వేరే పెన్ యూసేజ్ ఈజ్ నాట్ అలౌడ్.
ఫౌంటైన్ పెన్స్, ఇంక్ పెన్స్ యూసేజ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇంక్ పెన్ యూసేజ్ ఎందుకు నాట్ అలౌడ్ అని చెప్పాడు? ఎందుకంటే ఏదైనా వాటర్ పడినప్పుడు మీ కంటెంట్ అనేది మిస్ అవుతుంది, దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు అని చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. ఇది లాస్ట్ ఇయర్ మేలో ఎగ్జామ్ జరిగింది, 2025లో మేలో ఎగ్జామ్ జరిగితే ఇది ఏప్రిల్లో ఇచ్చాడు. ఏమని? అండర్లైనింగ్ విత్ సేమ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ అలౌడ్. యా, అండర్లైనింగ్ విత్ సేమ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ అలౌడ్. APPSC ఈజ్ నాట్ అలౌవింగ్ జెల్ పెన్స్ ఆర్ అదర్ ఇంక్ పెన్స్ బికాస్ ఆఫ్ వాటర్ ఆర్ స్వెట్ దట్ కెన్ డ్యామేజ్. స్కెచ్ పెన్స్ చేస్తే మాత్రం మాల్ ఫంక్షన్, అంటే దాన్ని అటు కాపీ కొట్టినట్టు ట్రీట్ చేసి మీరు అసలు అవాల్యుయేట్ కూడా చేయరు. అదే జెల్ పెన్తో రాశాను, దెర్ ఈజ్ ఏ ఛాన్స్. ఎందుకంటే జెల్ పెన్ ఏంటి, వాళ్ళు అవాయిడ్ చేయమంటున్నారు, సో దట్ యూ విల్ నాట్ లూజ్ ఎనీ కంటెంట్ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్ మిస్టేక్. అర్థమవుతుందా? కానీ జెల్ పెన్తో రాస్తే మీరు అవాల్యుయేట్ చేస్తారు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మాల్ ప్రాక్టీస్ ఎప్పుడైతే మా స్కెచ్ పెన్ యూజ్ చేస్తే అది మాల్ ప్రాక్టీస్ కింద ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. సార్ మరి మాకు వైట్ పేపర్స్ ఇచ్చారు, ఎందుకంటే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, వీఆర్ యూజింగ్ ప్లెయిన్ వైట్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ రూల్డ్ పేపర్. 1 month ముందు అది డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు? మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే 1 month ముందు డెసిషన్ తీసుకున్నారు. అది ఎప్పుడైతే వైట్ పేపర్ ఉందో మీకు అండర్లైన్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే పెన్సిల్ యూజ్ చేయకూడదు అని ఎక్కడ చెప్పలేదు. సో మీరు ఏదైనా డయాగ్రామ్స్ ఉంటే పెన్సిల్తో వేయచ్చు, అంతే తప్ప స్కెచ్ పెన్స్ యూసేజ్, డిఫరెంట్ పెన్స్ యూసేజ్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సింపుల్. ఓకేనా? యా, అదే తెలంగాణ దాంట్లో అయితే చాలా క్లియర్గా చెప్పారు కూడా. ఒక్కసారి మనం ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా ఒక్కసారి రాసుకుందాం, ఏమేమి చూసాము ఏంటి. ఫస్ట్ డిఫికల్టీ లెవెల్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇంక్రీజ్డ్. డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సెకండ్, నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రిలిమ్స్కి 3 to 5 months టైం ఉంటుంది. 3 to 5 months ప్రిలిమ్స్కి. అండ్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ అనదర్ 3 to 5 months. టోటల్ మినిమం 1 year అనేది పడుతుంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, regional current affairs and geography importance got increased. And geography importance increased. And 4, note making లో మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ది ట్రెండ్స్ చూసి ఏ టాపిక్స్ అయితే ఎక్కువ రిపీట్ అయ్యాయో ఇండివిజువల్ టాపిక్స్ మీద మీకు ఖచ్చితంగా నోట్స్ ఉండాలి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ఇండివిజువల్ టాపిక్స్ మీద మీకు ఖచ్చితంగా నోట్స్ ఉండాలి. 5, ఇఫ్ యు గెట్ 50% మార్క్స్, పోస్ట్ అనేది 90% కన్ఫర్మ్. అర్థమవుతుందా? ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసిన ట్రెండ్స్. అండ్ నెక్స్ట్, నేను ఇందాక ఆపర్చునిటీ గురించి చెప్పాను. ఎప్పుడైతే ఆపర్చునిటీ గురించి చెప్పామో, ఎస్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ నౌ. ఎందుకు అంటే మనకి 13 districts కాస్త 28 districts అయ్యాయి. సో లైక్ వైజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా పెరుగుతాయి. దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. వెంకట్ సార్ చెప్పారు ఆల్రెడీ మొన్న మీకు 22nd జరిగిన క్లాస్లో. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేయకపోతే యూ నీడ్ టు స్టార్ట్ సోయింగ్ ద ప్లాంట్ టుడే, బికాస్ ద ప్లాంట్ షుడ్ హ్యావ్ బిన్ సోన్ జస్ట్ 20 years ago. అప్పుడు మీరు నాటలేదు, ఇప్పుడైనా నాటాలి మీరు, సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ గెట్ సక్సీడ్. ఎందుకు ఆపర్చునిటీ అనేది ట్యాప్ చేసుకోవాలి అంటే, నేను ఒక కథ చెప్తాను మీకు, సింపుల్. ఎందుకంటే అనాలిసిస్ అయిపోయింది, ఇప్పుడు ఒకటే కథ. MS ధోని తీసుకుందాం. 2007లో ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ అని చెప్పి అన్నారో, అప్పుడు సచిన్ రాలేదు, ద్రావిడ్ రాలేదు, గంగులీ, వీళ్ళెవరూ లేరు. ధోనిని కెప్టెన్ చేశారు. ఎందుకు? వీళ్ళెవరు లేరు కాబట్టి, మహామహులు ఎవరు లేరు కాబట్టి. అప్పుడు ధోని ఏం చేశాడు? హీ టుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఎన్ష్యూర్డ్ దట్ హీ బ్రాట్ ద వరల్డ్ కప్ హోమ్, రైట్? అండ్ దట్ యాక్చువల్లీ ఎలివేటెడ్ ధోని ఫ్రమ్ నార్మల్ టు ఎ లెజెండ్. అవునా? సో హీ సక్సీడెడ్ అండ్ హీ బికేమ్ అన్ అచీవర్.
And when you took an opportunity, there is every chance that you get a success and you become an achiever. Or if you took an opportunity, there is also the second side. ఖచ్చితంగా సెకండ్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆపర్చునిటీ తీసుకున్నారు, రిస్క్ తీసుకున్నారు, ఒకవేళ రిస్క్ సక్సెస్ అవ్వలేదు, లైక్ హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా ఇప్పుడైతే శాంతి యాక్ట్ పాస్ చేసాం. హోమీ జహంగీర్ బాబా 1945లో చేసిన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజుకి మనం అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆయన ఏదో కొన్ని కాన్స్పిరసీస్ వల్ల చనిపోయారు, అది వేరే విషయం. అంటే ఆయన ఒక పాత్ చూపించారు, బట్ హీ కుడ్ నాట్ సక్సీడ్. ఈవెన్ దెన్ హిస్ పాత్ వాజ్ ఇన్స్పిరేషన్ టు అస్. అంటే మీరు ఒక రిస్క్ తీసుకుంటే అయితే మీరు అచీవర్ అవుతారు లేదా ఇన్స్పిరేషన్ అవుతారు. అలా కాకుండా మీరు ఏది డెసిషన్ తీసుకోకుండా ఉంటే మాత్రం యుల్ బీ యాజ్ ఐడిల్ యాజ్ నౌ. అంతే, అదవుతుందా? సో అందుకే టేక్ ద ఆపర్చునిటీ, స్టార్ట్ ద ప్రిపరేషన్, లీవ్ ద థింకింగ్, అనలైజ్ ద ట్రెండ్స్ అండ్ స్టార్ట్ మేకింగ్ యువర్ నోట్స్ విచ్ ఈజ్ యువర్ వెపన్. అదవుతుందా? రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ ట్రెండ్స్లో ఖచ్చితంగా అడగండి. మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రీసిఎం క్లాసెస్ అనేవి 2nd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 2nd ఆఫ్ మార్చ్ 2026. ఎవ్రీడే మీకు 2 క్లాసెస్ ఉంటాయి. 8 to 10:30 ఒక క్లాస్, 11 to 1:30 ఒక క్లాస్. 2 కూడా ఒకే సబ్జెక్ట్ ఉంటాయి. 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే మీకు ఒక టెస్ట్ ఉంటుంది 2:30 to 4:30. ప్రిలిమ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, దాంట్లో 50 క్వశ్చన్స్, మెయిన్స్ కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి టెస్ట్ డిస్కషన్ అనేది ఎవ్రీ మండే నాడు జరుగుతుంది. అంటే మీకు ఆన్సర్ రైటింగ్ మాకు చెప్తారా అనే డౌట్ అవసరం లేదు, ఎందుకంటే మీకు క్లాస్లోనే ఎవ్రీ వీక్ కూడా మీకు జరిగే టెస్ట్ గురించి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. అదొన్న స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెన్ కమింగ్ సాటర్డే యూ విల్ బీ హ్యావింగ్ 1-to-1 ఇంటరాక్షన్ విత్ ద ఫ్యాకల్టీ హూ ఈజ్ యువర్ సబ్జెక్ట్ మాస్టర్. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఎ హోలిస్టిక్ ప్రాసెస్. క్లాసెస్ జరుగుతుంది, టెస్ట్ సిరీస్ జరుగుతుంది, మెంటర్షిప్ జరుగుతుంది. సో ఫీడ్బ్యాక్ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. 8 months ఆఫ్ క్లాసెస్లో యూ విల్ డెఫినెట్లీ అచీవ్ వాట్ యువర్ గోల్ ఈస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అదవుతుందా? సో మార్చ్లో స్టార్ట్ అయితే మీకు అక్టోబర్లో క్లాసెస్ అనేవి ఎండ్ అవుతాయి. అండ్ దెన్ దీస్ క్లాస్ ఆర్ అవైలబుల్ ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డెడ్ ఆల్సో. రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు. నెక్స్ట్, ఎందుకు సార్ మేము సివిక్ సెంటర్లోనే జాయిన్ అవ్వాలి, వేరే ఇన్స్టిట్యూట్లో మేము ఎందుకు జాయిన్ అవ్వకూడదు అంటే, వన్ థింగ్, వీఆర్ టేకింగ్ అకౌంటబిలిటీ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ త్రూ ద ట్రాకింగ్ షీట్. అంటే ఏంటంటే ప్రతి క్లాస్కి కూడా మీకు సిలబస్కి సంబంధించి ఒక ట్రాకింగ్ షీట్ ఇస్తారు. అంటే మీకు ఏ సిలబస్ కంప్లీట్ అయ్యింది, ఏ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే దీస్ క్లాసెస్ ఆర్ బేస్డ్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఏ ప్రాసెస్ విచ్ వీ హ్యావ్ బిలీవ్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ ఇండక్షన్. అంటే 2021 దగ్గర నుంచి మేము ఎప్పటి వరకు బిలీవ్ చేసింది ఒకటే, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ముందు ఏం జరిగిందో చూడు, తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దే ఆర్ లైక్ భగవద్గీత టు అస్, రైట్? సో అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మీకు క్లియర్గా మెయిన్స్ క్వశ్చన్స్, మోడల్ ఆన్సర్స్ రిలీజ్ చేశారు. ఈరోజు రేపు మీకు ఖచ్చితంగా వర్క్ బుక్స్ కూడా రిలీజ్ అవుతుంది, బికాస్ దే ఆర్ అట్ ద ఫ్యాగ్ అండ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి, రైట్? సో ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ కోసం మేము అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అండ్ దట్ విల్ ఆల్సో బీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ క్లాసెస్, రైట్? నా క్వశ్చన్స్. సో ఒక్కొక్క క్వశ్చన్ అయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి లేదా చాట్లో అడగండి, రైట్? ఫస్ట్ ఆఫ్. ఎస్, గుడ్ క్వశ్చన్. వర్క్ బుక్లో రాసేవి మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి అంటే దెర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ 1000+. మిషన్ 1000+ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే ఏంటి అంటే మా టార్గెట్ ఏ స్టూడెంట్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చేలోపు 1000 మెయిన్స్ క్వశ్చన్స్కి కానీ ఆన్సర్స్ రాయగలిగితే డెఫినెట్లీ హీ ఆర్ షీ విల్ అచీవ్ ద సక్సెస్. అది మేము అనుకునేది. దానికోసం ఏం చేసాము, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది మోడల్ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా రిలీజ్ చేసాం. దిస్ ఈజ్ స్టేజ్ 1. ఇది మీకు చదవడానికైనా ఉంటుంది లేదా రెఫర్ చేసుకోవడానికి ఉంటుంది. స్టేజ్ 2 ఏంటిది, వర్క్ బుక్స్ రిలీజ్ చేస్తున్నాం. అరౌండ్ 13 వర్క్ బుక్స్ వీఆర్ రిలీజింగ్. ఈ 13 వర్క్ బుక్స్లోనూ సేమ్ ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి, కానీ మీకు ఆన్సర్స్ ఉండవు. స్పేస్ ఉంటుంది, వైట్ స్పేస్ ఉంటుంది, ఒక 3 pages ఎవ్రీ క్వశ్చన్కి. అప్పుడు ఏంటి, మీరు ఏ చాప్టర్ అయితే చదువుతున్నారో అదే మీరు రాస్తారు. సో ఎవ్రీ చాప్టర్ కూడా మీరు రాస్తారు. మీకు అక్కడ 2 పాసిబిలిటీస్ ఉండవు. 1 పాసిబిలిటీ ఇక్కడికి వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకొని మెంటర్షిప్ అది తీసుకోవచ్చు,
సెకండ్ పాసిబిలిటీ, సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేము స్టడీ బడ్డీ రూపంలో నేను మా ఫ్రెండ్ ఉన్నాము, ఇద్దరు కరెక్షన్ చేసుకుంటాం. చేసుకోవచ్చు, అది దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బికాస్ చాలామంది స్టూడెంట్స్ అలా సక్సీడ్ అయ్యారు. మోర్ దెన్ 2 ఈజ్ ఎ న్యూసెన్స్, 2 people ఈజ్ ఎ సక్సెస్. సింపుల్. ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే ఒకరి థాట్స్ ఒకరికి తెలుస్తాయి. అండ్ తెలిసినప్పుడు మీరు ఏదైతే చదవలేదో వాళ్ళు కూడా చదువుతారు. సో స్టడీ బడ్డీ ఉన్నప్పుడు మీకు మీరుగా కరెక్షన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదే రకంగా ప్రతి టాపిక్ మీరు రాస్తారు. అరౌండ్ 750 క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్స్ వర్క్ బుక్స్లో ఉంటాయి. దాని తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ప్రతి సెక్షన్ అయిన తర్వాత మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో ప్రెజెంట్ నెసెసిటీలో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్లో అడుగుతారు. ఎప్పుడైతే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో దాని తర్వాత టెస్ట్ అనేది ఎవాల్యుయేషన్, రైట్. సో ఈ రెండు ఉంటాయి. మీరు అయితే మొత్తం 1000 క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ ప్లస్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ టెస్ట్ సిరీస్లో అరౌండ్ 250 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 250 క్వశ్చన్స్ ఎవాల్యుయేషన్ ప్లస్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. రెండు ఉన్నాయి మీకు, రైట్, బేస్డ్ ఆన్ ద పాసిబిలిటీ దట్ యూ కెన్ టేక్. నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఏమున్నాయి? తెలుగు పేపర్ బెస్టా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సో ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అండ్ లాస్ట్ క్లాస్లో కూడా వచ్చింది. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సపోజ్ లెట్స్ సే అరవింద్ అనే పేరు ఉంది. ఇప్పుడు అరవింద్ అనే పేరుని నేను తెలుగులో రాస్తేనేమో నాకు 5 సెకండ్లు పడుతుంది, ఇంగ్లీష్లో రాస్తేనేమో నాకు 3 సెకండ్లు పడుతుంది. నేను ఇక్కడ తెలుగులో రాయడం, తెలుగులో నాకు ఫ్లో బాగుంటుంది, ఇంగ్లీష్లో ఫ్లో బాగుంటుంది అనే దానికంటే లాజికల్గా ఏదైతే ఉంటుందో నేను అది డిస్కస్ చేస్తాను. నాకు తెలుగులో రాసినప్పుడు 15 క్వశ్చన్లో నేను కంప్లీట్ చేయలేను ఒక పేపర్లో. ఎందుకు అంటే తెలుగులో అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి, ఇవన్నీ కూడా రాసుకుని నేను రాయాలి. అది రాసినప్పుడు అరౌండ్ 13 క్వశ్చన్స్ అలా రాస్తున్నారు. ఈవెన్ ద బ్రైటెస్ట్ ఆఫ్ ద బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఆల్సో కూడా 13 క్వశ్చన్స్ రాస్తున్నారు. అప్పుడు ఏమైంది, 2 క్వశ్చన్స్ మిస్ అయిపోయారు. 13 క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఎంత పడతాయి? ఒక క్వశ్చన్కి 6 మార్క్స్, అంటే 78 మార్క్స్. అదే 15 క్వశ్చన్స్ రాశారా అని అనుకుందాం, ఒక క్వశ్చన్కి 5 మార్క్స్ పడినాయి అనుకుందాం, 75, అక్కడే అయిపోయింది కదా, రైట్. 75, 70 అంతే తేడా. అంటే ఎప్పుడైతే సపోజ్ లెట్స్ సే 6 మార్క్స్ పడినాయి ఒక్కొక్క క్వశ్చన్, 15 క్వశ్చన్స్ రాశారు, ఒక్కొక్క క్వశ్చన్కి 6 మార్క్స్ పడినాయి, 90 మార్క్స్ వస్తున్నాయి. అంటే 12 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఒక్కొక్క పేపర్లోనే మీకు కనిపిస్తుంది, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి, తెలుగు మీడియం స్టూడెంట్కి. బికాస్ ఆఫ్ జస్ట్ టైం మేనేజ్మెంట్, నాట్ బికాస్ ఆఫ్ ఫ్లో, నాట్ బికాస్ ఆఫ్ స్ట్రక్చర్, నాట్ బికాస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నథింగ్ ఎల్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్, బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ క్యాపబిలిటీ. ఇక్కడేమో తెలుగు లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. దానివల్లే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్లో తీసుకున్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. అది సో దాని బేసిస్ మీద మీరు ఒకవేళ ఇంగ్లీష్ కానీ 40 to 50% కానీ రాయగలిగితే I would suggest you to prepare in English medium only, just because you can manage the time very well than others. అదేనా టైం మేనేజ్మెంట్ అనేది క్లియర్గా చేయొచ్చు మీరు అక్కడ. అదే తెలుగులో రాసినప్పుడు ఏంటి అంటే మనం చాలా భావవ్యక్తికరణ చాలా బాగుంటుంది, కానీ టైం మేనేజ్మెంట్ అనేది అసలు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే 2 క్వశ్చన్స్ వదిలేస్తారు, ఇట్ మీన్స్ 12 మార్క్స్, 12 into 5 60. అసలు ర్యాంకింగ్ సిస్టంలోనే ఉండదు అదనమాట. ఓకే రైట్. ఒకవేళ మీరు కానీ 15 క్వశ్చన్స్ రాయగలుగుతున్నారా, తెలుగే తీసుకోండి. ఎందుకంటే 15 క్వశ్చన్స్ తెలుగులో రాయగలుగుతున్నారని మీకు చాలా టైం మేనేజ్మెంట్ ఉండాలి, కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రం తెలుగే తీసుకోండి, ఐ వుడ్ సజెస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరన్నా డౌట్స్ ఉంటే. ఐ హోప్ ట్రెండ్స్ అనేది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ డిరైవ్డ్ సమ్ ఆస్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ట్రెండ్స్. అండ్ ట్రెండ్స్ అనేది మనకు ఖచ్చితంగా అవసరము, ఎందుకంటే ప్రిపరేషన్కి ట్రెండ్స్ అనేది చాలా ముఖ్యం. ట్రెండ్స్ ప్రకారం మనం ప్రిపేర్ అవుతాం. సో దట్ లెట్స్ సే సాలంకాయనస్ చదవాలి మనం, ఓవర్వ్యూ చదువు చాలు, ఉన్న కంటెంట్ చాలు. దానికోసం మార్కెట్ అంతా బుక్స్ వెతుక్కొని దానికోసం టైం వేస్ట్ చేసి చూడదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రయారిటీ. అదే నీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఎంత బాగా రాయగలం అనేది రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయి. శాతవాహనాస్ అనేది ఎంత బాగా రాయగలుగుతాం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయి, అదవుతుందా. సో మేక్ షూర్ దట్ అవైలబుల్ సోర్సెస్ని బెస్ట్ వేలో పాసిబుల్గా యూజ్ చేసుకోండి. అండ్ దెన్ మేక్ షూర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత పాసిబుల్ అయితే అంత రాయండి. అది నెక్స్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ ద చాట్ సో దట్ ఐ కెన్ ఆన్సర్. అండ్ అండర్లైనింగ్ వాటి గురించి క్లియర్ అయింది కదా. ఇంకా ఆర్ దర్ ఎనీ అదర్ డౌట్స్ ఉంటే రైజ్ చేయండి.
సో ట్రెండ్స్ అనాలిసిస్ అనేది మీకు డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగింది ప్రీవియస్ లెవెల్ కంటే. ప్రీవియస్గా సపోజ్ లెట్సే. అండ్ ఇంకొకటి మొన్న ఒక మంచి క్వశ్చన్ వచ్చింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర. ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ కొంత సర్వీస్ ఉంది, లెట్సే ఒక 5 years సర్వీస్ ఉందని అనుకుందాం. మీకు 18 to 42 అనేది మనకి ఇక్కడ ఏజ్ లిమిట్స్. 18 to 42 ఏజ్ లిమిట్స్. మీరు ఆల్రెడీ సర్వీస్ అనేది చేసేసారు. సర్వీస్ అనేది ఇప్పుడు 37 దగ్గర మీరు సర్వీస్లో జాయిన్ అయ్యారు. 5 years సర్వీస్ ఉంది మీకు. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీకు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. ఎన్నాళ్ళు మీరు సర్వీస్ చేశారో అన్నాళ్ళు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మ్యాక్సిమం 5 years. మ్యాక్సిమం 5 years. అదవుతుందా? మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది ఇలా. ట్రెండ్స్ 28th ఉన్నాయండి. తెలంగాణ 28th ఉన్నాయి. 2025 మార్క్స్ ఎప్పుడు ఇవ్వచ్చు సార్? కొంత టైం పడుతుందండి, ఇప్పుడే రావు, టైం పడుతుంది కొంత. ఇప్పుడే ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకు ఐడియా లేదు. సో వీ నీడ్ టు టేక్ వెన్ ది గివ్. అది ఒకవేళ ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా మేము టెలిగ్రామ్లో పెట్టేస్తాం. సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. గ్రూప్ 2 ఏమైనా చెప్పండి సార్ టెస్ట్ సిరీస్ గురించి. గ్రూప్ 2 క్లాసెస్ అనేవి మనకి March 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ March 1st ఈ March 4th వెడ్నెస్డే నాడు ఎవరైతే స్టేట్ టాపర్ ఉన్నారో మన వేణు గారు, ఎవరైతే మన దగ్గర టెస్ట్ సిరీస్ అది తీసుకున్నారో ఆయన మీకు ఓరియంటేషన్ అనేది చేస్తారు. ఆ రోజు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. March 9th నుంచి మీకు గ్రూప్ 2 క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. March 2nd గ్రూప్ 1 క్లాసెస్, March 9th గ్రూప్ 2 క్లాసెస్. ఏజ్ లిమిట్ 18 to 42. దిలీప్ గారు ఒక్క నిమిషం, సారీ. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. దిలీప్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. యువర్ వినిపిస్తుంది సార్? ఇప్పుడు వినిపించట్లా. ఒక పని చేయండి, ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ సో దట్ ఐ కెన్ ఆన్సర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఐ హోప్ అన్ని డౌట్స్, ముందున్న డౌట్స్ కూడా మొన్న సెషన్లో కొన్ని డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ కూడా రిజాల్వ్ చేస్తాము. రైట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ ఇన్ ద యూట్యూబ్లో కావచ్చు, లేదా మా టెలిగ్రామ్కి కావచ్చు, వాట్సాప్కి కావచ్చు, మీ ఇష్టం. ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి అండ్ వీఆర్ రెడీ టు సాల్వ్ ఇట్. ఓకే, రైట్. మిషన్ 1000 అనేది మెంటర్షిప్. ఓకే, మిషన్ 1000 ఈజ్ అనదర్ mentorship program completely, in which test series is also included. Test series is a sub part of Mission 1000. And classroom program ఏంటి అంటే వై క్లాస్రూమ్ ప్రోగ్రామ్ అనేది 22nd వెంకట్ సార్ చెప్పారు. ఏంటి అంటే మీకు మీరుగా బాగా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. మీకు మీరుగా ప్రిపేర్ అయితే 2 years పట్టేది ఇక్కడ మీకు 8 monthsలో అవుతుంది అంతే. ఒక టాపిక్ అనేది మీరు 2 రోజులు చదవగలిగితే ఒక మాస్టర్ చెప్పినప్పుడు ఒక 1 hourలో చెప్తారు. అదే తేడా, ఇంకేదీ లేదు. అదవుతుందా? సో టైం మేనేజ్మెంట్ అనేది మీరు ఎఫెక్టివ్గా చేయొచ్చు ఇక్కడ. ఆన్లైన్ స్టూడెంట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, హౌ వీ కెన్ గెట్ ఎవాల్యుయేషన్ అండ్ సజెషన్స్. దిలీప్ గారు, మనం ఇంటరాక్ట్ అయ్యాం కదా ఆన్లైన్లో, అదేవిధంగా మెంటర్షిప్ అనేది కూడా ఆన్లైన్లో ఉంటుంది, జూమ్ ద్వారా ఉంటుంది. అండ్ మీరు ఏదైతే మీరు టెస్ట్ సిరీస్ రాశారో అది మీరు మెయిల్ చేస్తారు పీడిఎఫ్, దాన్ని ఆన్లైన్లో ఎవాల్యుయేట్ చేసి మీతో ఇంటరాక్ట్ అయ్యడం మీకు చూపిస్తూ మాట్లాడతారు. ఓకే, రైట్. శ్రావణి గారు, యూ కెన్ అన్మ్యూట్. శ్రావణి గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. Sir, which group 1 or group 2, which one is better for a beginner, sir? Zero knowledge. A beginner with zero knowledge and good communication skills. ఫస్ట్ థింగ్ మీ ప్యాషన్, అంటే మీకు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు అనే దాని మీద డిపెండ్ అవుతుంది.
అండ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐ ప్రిఫర్ గ్రూప్ 1 బికాస్ గ్రూప్ 1 చాలామంది ఎందుకు భయపడతారు అంటే ఆన్సర్ రైటింగ్ అనేది దాన్ని ఏమంటారు ఆన్సర్ రైటింగ్ అనేది ఎఫెక్టివ్గా చేయలేక గ్రూప్ 1 గురించి భయపడతారు. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బిట్వీన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అదే సార్ ఆన్సర్ రైటింగ్ ఇస్ సార్ మెయిన్ ప్రాబ్లం. యా ఆన్సర్ రైటింగ్ మెయిన్ ప్రాబ్లం కాబట్టి ప్రాబ్లం మీరు రికగ్నైజ్ చేశారు, ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోండి సరిపోతుంది. ప్రిపరేషన్ ఆపేస్తే ఎలా? అదొంత ప్రాబ్లం మీకు తెలుసు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని అంటే అప్పుడు ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోండి, బ్యాక్ స్టెప్ వేయకుండా. సింపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో వీఆర్ హియర్ టు సపోర్ట్. ఎవ్రీ వీక్ కూడా మీకు టెస్ట్ ఉంటుంది, అలాగే మెంటర్షిప్ ఉంటుంది. అండ్ వీఆర్ ఫేమస్ ఫర్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆఫ్టర్ 5 years వీ pioneered reverse engineering technique in Hyderabad and we made sure that everyone gets serious about it. అది మేము క్లియర్గా చెప్పగలం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. యా. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? యా. సో ఐ హోప్ అన్ని క్వశ్చన్స్ రిజాల్వ్ చేసాము. సో మీకు ప్యాటర్న్ ఏంటి ఐడియా వచ్చింది, సిలబస్ ఏంటి ఐడియా వచ్చింది, ఎలిజిబిలిటీ ఐడియా వచ్చింది, అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో స్ట్రాటజీ చెప్పారు, ట్రెండ్స్ చెప్పాము. ఇంక చాలు, ప్లానింగ్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ ఈజ్ నౌ. ప్లానింగ్ ఈజ్ 20%, ఎగ్జిక్యూషన్ ఈజ్ 80% టు అచీవ్ ద సక్సెస్. ఓకే, రైట్. అండ్ అడ్మిషన్స్ కోసం 7013495019 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. డీటెయిల్స్ అనేవి ప్రతిదీ కూడా www.civiccentre.inలో ప్రతిదీ ఉంది. మీరు ఒకవేళ ఏంటి వెబ్సైట్లో కానీ చూడలేకపోతే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసిన సరే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పంపుతారు. రైట్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి, అందరి ముందు అడగడానికి కొంచెం భయంగా ఉంది, 1-to-1 ఇంటరాక్షన్ అరేంజ్ చేస్తారు. 1-to-1 ఇంటరాక్షన్ మీ ఏ డౌట్స్ ఉన్నా సరే రిజాల్వ్ చేస్తాం. ఓకేనా? రైట్. ఒకవేళ మాకు తెలియలేదు, ఎందుకంటే అన్నీ తెలియవు కదా, ఒకవేళ మాకు తెలియలేదు, ఎవరైతే గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని అడిగి కూడా రిజాల్వ్ చేస్తాం. అది ఎక్సెప్ట్ నోటిఫికేషన్ డేట్. ఓకే, నోటిఫికేషన్ డేట్ చెప్పమంటే కొడతారు వాళ్ళు. యా, అది కూడా చెప్పాను నేను ఫస్ట్లోనే చెప్పాను అక్టోబర్ ఆర్ నవంబర్ దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి, ఎందుకంటే మనకి ఎంత ఉంది, ఒక సముద్రం ఉంది సిలబస్. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ గెట్ గుడ్ దెన్ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చో మీరు రాయొచ్చు. రైట్. అండ్ దెర్ ఆర్ అట్మాస్ఫియర్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఆప్టిమిస్టిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది ఇప్పుడు ఏపీపీఎస్లో, విచ్ వీ కెన్ ఫీల్ ఇట్. యా, ఓకే, దట్స్ ఇట్. అండ్ మనం ట్రెండ్స్లో కూడా చూసాము, ఏంటి ఎలక్షన్ ఇయర్స్ లేని టైంలో నోటిఫికేషన్ చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. 1 year and 16 monthsలో కంప్లీట్ అవుతుంది. సో యు ఆర్ లక్కీ ఎనఫ్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, తొందరగా మీకు కంప్లీట్ అయిపోతుంది. యా, డన్. థ్యాంక్ యూ. దిలీప్ గారు, ఐ థింక్ ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. Okay, thank you everyone. That's it for today's class. I hope it is useful for you.